ఇక్కడ చూస్తే మన శ్రేయాచలంలో అనుకుంటా ఉంటాడు. అసలు లూఫీకి ఎక్కడికెళ్ళాడు? ఇంకా రావట్లేదేంటి? అసలు వాడు ఎక్కడికి ఎళ్లి లేపించుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. క్రికెట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తా ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఆ లూఫీ గాడు రాని ఆ బెడ్ మీద గాడు ఏమైనా చేసుంటే గాని వాడిని సావగొట్టేస్తా నేను అని చెప్పమంటాడు. లూఫీ గాడు వస్తాను. "ఏయ్ గాయ్స్ నాకు బీట్లు దొరికినాయి చూడండి" అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తున్నాను. ఎదవ యాడిపోయారు ఆ బీట్లు అనవసరం అని చెప్పి చెప్తుంటే, "ఒరేయ్ గోయిన్ మేడ్ చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడికెళ్తదా? వావ్! థాంక్స్ రా" అని చెప్పి చెప్తా ఉంటే, "ఇప్పుడు అదంతా పక్కన పెట్టరా ఈడియట్ ఏం చేసావు నాయ" చెప్తుంటే, "గోయిన్ మేడ్ చాలా బాగుంది" అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. జోరో కూడా దాన్నే చూస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే క్రికెట్ దగ్గరికి వెళ్ళిపోయి క్రికెట్‌కి కావాల్సిన వస్తువులు అవన్నీ ఇచ్చేసి ఉంటాడు. బెల్‌మేడ్ వంట చేసిన వాళ్ళకి థాంక్స్ చెప్పండి. "థాంక్ యూ గాయ్స్ మీరు హెల్ప్ చేశారు నాకు" అని చెప్తుంటే, ఆ బెల్‌మేడ్ గాడిని ఏం చేసావు అని చెప్తుంటే, "వాడిని సావగొట్టేసి వచ్చాను" అనేసి అక్కడ "వాడిని సావగొట్టేసావా? ఎలా కొట్టావురా నువ్వు" అని చెప్తుంటే, అదే క్రూ మెంబర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పుంటాడు. ప్లస్ ఇంకా మన వాళ్ళు ఇంకా స్ట్రా హెడ్ వాళ్ళందరూ ఎగురుకొని వెళ్ళిపోయేదానికి రెడీ అవుతుంటారు. సరే జాగ్రత్తగా వెళ్ళు పైకెళ్ళిన తర్వాత ఒకసారి బెల్ కొట్టు మర్చిపోబాక చెప్తే ఖచ్చితంగా కొడతాను క్రికెట్ ఖచ్చితంగా నీ గురించి చెప్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తే ఇంకా సీన్ కట్ అవుతుంది. వీళ్ళందరూ వెళ్ళడానికి రెడీ అవుతాను చెప్పేసి ఆ 2 షిప్‌లు వాడుతుంటారు. వెనక బ్లాక్ బీర్స్ వాళ్ళు వస్తుంటారు. వావ్! ఈ మార్నింగ్ చాలా బాగుంది. వాళ్ళు ఎక్కడున్నారు కనిపెట్టావా? చెప్తుంటే సార్ నాకు ఇంకా కనపడలేదు. తమ్ముడు చూడు ఒకవేళ మనకు అవసరం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసి మన స్టార్ట్ వాళ్ళు వెళ్తుంటారు. ఆ పక్షి నాటి వైపే ఉంటుంది. ఎటువైపు తిరగదా అని చెప్పి చూస్తుంటే ఆ ఫేస్ అనేది ఫ్రెండ్ వైపు ఉంటుంది. ఆ పక్షి అనేది తిడతా ఉంటుంది. అదేం చెప్పినా చెప్తే మీరు ఎప్పుడు నా ఫేస్ ఇలా ఆడుకోబాక నేను ఇలా ఆడుకున్నాను మిమ్మల్ని అక్కడ దాకా తీసుకున్నాను అంటే సరే నాటి సైడ్ నేను ఫేస్ చేస్తుంటాను అని చెప్తుంటే నువ్వు తిప్పని తలగా పగిలిపోతుందని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక సీన్ కట్ అవుతుంది. ఇక్కడ చూస్తే బ్యాడ్ న్యూస్ గర్ల్స్ ఇక్కడ చూస్తే తుఫాన్ వచ్చేలా ఉంది. ఇప్పుడు మనకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆ తుఫాన్ని యూస్ చేసుకుని వాళ్ళకి అలాగా యూస్ చేస్తుంటాడు. తను సింగ్ చేస్తున్నప్పుడు వేవ్స్ క్రియేట్ ఉంటాయి. నావిగేటర్ నా మీద చూస్తూ ఉంటే లాక్ పోస్ట్ ఇంకా పైకి చూపిస్తూ ఉంటుంది. ఇంకా రన్నర్ రెడీ అవుతుంది. మీరు జాగ్రత్త స్ట్రా హెడ్ ఇక్కడ నుంచి మేము మా జర్నీ అనేది ఎండ్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. చూస్తే ఇంకా మన లూఫీ సరే ఇంకా మన స్కైపేకి వెళ్దాం అని చెప్పి అరుస్తూ ఉంటాడు లూఫీ. ఇక్కడ చూస్తుంటే దాని దగ్గర పెద్ద హోల్ అని వచ్చేసి ఉంటుంది. దాన్ని చూసి యూసాప్ గడు అరే ఆ హోల్లో కొద్దురు అరే మనం పడిపోతాం అని చెప్పి చప్పటి కడితే వాడిని అరుస్తూ ఉంటాడు. చూస్తే అక్కడ నుంచి ఒక సీ ఫిష్ అనేది వచ్చేసి ఉంటుంది. అరే సీ ఫిష్ మనం తినేపోతుంది రా అని అరుస్తూ ఉంటే వావ్ చాలా చాలా మజాగా పోతుంది అని చెప్పి లూఫీ గారు చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే స్టైడీ వాళ్ళ దాంట్లో దూకా అని చెప్పి మన చావుకి దగ్గరలో ఉందని చెప్పి అందరూ అరుస్తూ ఉంటాడు. రోజు సింక్ అయి ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం ఎలా ఇప్పుడు పైకి వెళ్దాం కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడి నుంచి బ్లాక్ బేరీస్ వచ్చి ఓ స్ట్రా హ్యాటో ఎక్కడికి వెళ్తున్నారు మీకు 100 మిలియన్ బేరీస్ ఇంకా 60 మిలియన్ బేరీస్ వచ్చి అని చెప్పి మన జోరోకి 60 మిలియన్ బేరీస్ వచ్చి ఉంటాయి. దాని చూసి నమ్మి భయపడుతున్నావు అవును అది నిజమా అది చెప్తా ఉంటే నీకు 60 మిలియన్ రా అరే నేను హ్యాపీగా కనపడుతుంది ఇక మన బౌంటీ హంటర్స్ దగ్గర పడిపోతాను చెప్తే ఇంకా వాళ్ళందరూ షిప్ అని గాలి దగ్గర రెడీ అయిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ ఆ వేవ్ అనేది వచ్చేసి ఉంది. ఆ వేవ్తో వీళ్ళందరూ గాలి ఎక్కడ ఉంటారు. అది బ్లాక్ బే షిప్ కూడా ఇడిగిపోయి ఉంటుంది. మన వాళ్ళు ఎవ్రీ షిప్లో మార్చుకున్నారు కాబట్టి వాళ్ళందరూ గాల్లోకి ఎగడతా ఉంటారు. అసలు ఏమైంది కాదు జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఇది చెప్తా ఉంది. ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవాలి ఇప్పుడు మనం వెయిట్ అనేది ఈ సింక్లో పెట్టుకోవాలి అని చెప్పి చెప్తా ఉంటారు. వెనక నుంచి ఒక సీ ఫిష్ వస్తూ ఉంటుంది వాళ్ళు తినేదానికి తింటే వాళ్ళ షిప్ని కూడా పగల కొట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది. దాని నుంచి ఇప్పుడు మనం చాలా చాలా డేంజర్లో ఉన్నాం జాగ్రత్తగా ఉన్నాం చెప్తుంటే జోరోగా దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. నామి గారు ఎట్టని నేను చేయాలని చెప్పి ఇంకా ఎగడ చేయడానికి మన డ్రీమ్స్ అని దగ్గరలోనే ఉన్నాయి స్కైపియాకి వెళ్ళాల్సిందే అని చెప్పి వాళ్ళు కూడా దాన్ని ఎగర కొట్టేదానికి ట్రై చేసేసి ఉంటాడు. అది ఎగరతా ఉంటుంది. ఇక్కడ చూసి స్ట్రైట్గా పైకి వెళ్తా ఉంటే వస్తా నా షిప్ అని గాల్లో ఎగడుతుంది అని చెప్తుంది జాగ్రత్త మన దగ్గరికి వచ్చింది క్లోత్స్ దాటైపోతున్నాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా వాళ్ళు స్ట్రైట్గా పైకే వెళ్తూ ఉంటాడు. దాంట్లో దగ్గరగా క్లోజ్ దగ్గరికి వచ్చేసి క్లోజ్ దగ్గర నుంచి దాటేస్తూ ఉంటాడు. ఆ వేవ్తో ఫుల్ బాడీ మొత్తం పీస్లు అయిపోయేది. చూసి వాడు చాలా లక్కీ పర్సన్స్ వాళ్ళు దాన్ని అచీవ్ చేస్తాను చెప్పి నేను అనుకోవట్లేదు అని చెప్పి బ్లాక్ బీర్ గారు చెప్తా ఉంటాడు. సింగ్ కాబట్టి మనోడు స్కైకి వచ్చేసి ఉంటాడు. నన్ను అనుకుంటా అంటే అరే మన స్కైకి వచ్చేస్తాను అని చెప్తుంటే అమ్మాయి ఇదిగో ఇదే స్కైపియానా ఈ ప్లేస్ అని విచిత్రంగా అని చెప్తుంటే ఊసప్ గడు మన క్లోజ్లోను అంటే మన హెవెన్లో ఉన్నావా అని చెప్పి చెప్తా ఉంటాడు. లాపోస్ నేరుగా చూపిస్తాను ఇక్కడే ఉంటుంది అది నేను దేవుడిని ఇప్పుడు అని చెప్పి దూకేసి ఉంటాడు. అరే ఊసప్ ది బ్రేవ్ అని చెప్పి కింద దూకేసి ఉంటాడు. ఊసప్ కూడా ఇంకా రావట్లేదు ఏంటి ఎంతసేపు స్విమ్మింగ్ చేస్తాడు నేను కూడా స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నా చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ చూస్తుంటే అర్థమైపోయాడు ఊసాపు గాడు సింక్ అయిపోయాడని చెప్పి అక్కడ చూస్తే సరే అయితే నేను కాపాడతా అని చెప్పి లూఫీ గాడు ఒరే ఊసాపు అని చెప్పి చేయరా లోపల పెట్టి ఉంటాడు. అలా నికోరాబిన్ తన ఐ పవర్ యూస్ చేసి అలా చూస్తుంటాడు డెడ్ ఫుడ్ పవర్తో ఊసాపు కూడా కనపడి ఉంటాడు. తండ్రి ఉంటాడు చాలా బరువుగా ఉన్నాడింది అని చెప్పి లాగిస్తే పెద్ద ఆటో బయటికి లాగేసి ఉంటాడు. దాని చూసి నా కొరక ఏం తెలియదు పెద్ద లాగేసామని చెప్పి చాలా వెపన్స్ కూడా వచ్చేసింది. మన జొరవ కూడా దాని అంటే కోసిపా పక్కన పెట్టేసి ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి కదా లూఫీ అని పడుతుంది సడి అని చెప్తుంటాడు. చూస్తుంటే ఊసాపు గారు చాలా ఏడ్చేస్తుంటారు. ప్రస్తుతానికి వాళ్ళు జిప్ దొరుకుంటుంది. ప్రస్తుతానికి మనం వంట అనుకోవచ్చు అని చెప్తుంటే నికోరాబిన్ దీన్ని తినొచ్చులే అది చెప్పి చెప్పేస్తాను కదా సరే అని చెప్పి లూఫీ కూడా తన దగ్గర నుంచి లక్కుని సరే ఇక దీనిపై మనం వండకుండా రా సంజయ్ సరే తను వండి ఇచ్చేస్తుంటాడు. ఇది చాలా బాగుంది అని చెప్పి చెప్తుంటారే మాకు ఇలా అని చెప్పి అరసా అంటే నేను ఒకరే తింటా అని చెప్తుంటే చూస్తే ఏదో షిప్ వస్తుంది ఎదురుగా అని చెప్తుంటే అది షిప్ ఈజీగా వెళ్ళిపోయి ఉంటుంది. దాని చూసి గాజ్ జాగ్రత్తగా ఉన్నాడు ఇక షిప్స్ పేరు చేస్తుంటాడు. ఇక్కడ చూసి ఒక అడవి మనిషిలాగా ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. మనోడు షిప్ మొత్తం నేను నాశనం చేస్తూ ఉంటాడు. మనోడు షిప్ని పేర్చాలనుకుంటే అక్కడ చూస్తే ఎవరో ఒక నైట్ వచ్చేసి ఉంటాడు. గాలి ఎగురుకుంటే క్రీచర్ వచ్చేసి ఆ అడవి మనిషిని కొట్టేసి ఉంటుంది. మీరెవడు నేను స్కై నైట్ని నేను చాలా పవర్ఫుల్ అని చెప్తుంటే స్కై నైట్ మనం కాపాడాడు అని చెప్తా ఉంటే ఇంక నాకైతే చాయిస్ లేదు మేము మనం కాపాడాల్సి వచ్చింది అని చెప్పి చెప్తా ఉంటే
అట్లయితే మీరు చాలా మంచోళ్ళు కదా అని చెప్పి, లేదు లేదు నేను మంచోని కాదు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసి వీళ్ళందరూ అంటా ఉంటాడు, సరే నన్ను ఎప్పుడైనా పిలవాలంటే మీ విజుల్ని వదిలితే చాలు, నేను ఒక్కసారిగా అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటే, విజుల్ వదిలినందుకు ఛార్జెస్ ఉంటాయి, అవి 1000 బేరీస్ యాన్స్ యాన్స్ అంటే దానికన్నా బేరీస్ అని చెప్తా, అండ్ బేరీస్ ఇలేను దాన్ని అంటే నేను అఫర్ట్ చేయలేను అని చెప్తుంటే, ఒకసారి ట్రై చేయొచ్చు కదా, చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటే, అది ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్తే లూఫీ కూడా వెళ్ళి యాక్సెప్ట్ చేసేసి ఉంటారు ఆ విజిల్ని. సరే ఇంకా ఎప్పుడైనా మీకు సమస్య వస్తే నన్ను పిలవండి, నా రెక్కలు కూడా ఉంటారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తారు. రెక్కలు కూడా అంటే ఒక పెడిసీసా అని చెప్పి చెప్తుంటే, ఓ పెడిసీసా అని కాదు, అది పెడిసీస్ లాగా ఉండదు, అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వావ్, చాలా చాలా డిస్ట్రాక్షన్గా ఉంటుంది అని చెప్తుంటారు. ఇక్కడ చూస్తే వాళ్ళు ఎలా మునికాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. హెవెన్ గేట్ నుంచి స్కై నాకు చెప్పినట్టు కానీ అట్టే స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉంటాడు. ఒక అవ్వ అక్కడ ఉంటుంది, ఒక అవ్వ వాళ్ళు ఫోటో తీసేసి ఉంటుంది, వాళ్ళ అవ్వని అడుగుతాడు, ఓ అవ్వ ఇక్కడ నుంచి స్కై ప్యాక్ ఎలా వెళ్ళాలి అని చెప్పి చెప్తా ఉంటే తను ఎటువంటి మాట మాట్లాడదు, అదే అర్థం కావట్లేదు. ఇంకా నామి పోయి అడుగుంటుంది, నామి అడిగేశారు కదా, మీరు స్కై ప్యాక్కి వెళ్ళొచ్చు అని చెప్పి ఏం మాట చెప్పదు. అప్పుడేదో క్రాప్ వచ్చిన పడుకొని వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. అవ్వ దాని వాళ్ళని చూసి క్రీపీ నవ్వుతూ ఉంటుంది. ప్లస్ ఇంకా క్రాప్ని చూపిస్తూ ఉంటాడు. ఆ క్రాప్ కూడా వాళ్ళని తీసుకొని పోతూ ఉంటుంది. ఒక వేవ్స్ తీసుకొని గోడలో వెళ్ళాలని చెప్పి స్కైపీ అని చెప్పి చూపిస్తుంటాడు. అక్కడ వదిలేసి స్ట్రైట్గా ఆ క్రాప్ కూడా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. తను చూసి, ఇప్పుడు మనం స్కైపియాకి వచ్చేసాం అంటే ఇదే నా స్కైపియా అని చెప్పి చెప్తా ఉంటాడు. కింద సైన్ చూశాను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే సరే మన కింద దగ్గర రారా ఊసా పని చేశాడు కదా, సరే ఇప్పుడు చాలా బాగుంది ల్యాండ్ లాగా ఉందని చెప్తుంది. వాళ్ళు హ్యాంకర్ కూడా అక్కడ రిలీజ్ చేసేసి అక్కడ చుట్టూ తిరిగేదానికి వెళ్తుంటారు. విధానం బాగుంది, స్విమ్మింగ్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంటే, మన నామి నాకు పక్షి ఇంట పెడతా పక్షి వదిలేసి ఉంటాడు. ఇక్కడ చూస్తే దాంట్లో చాలా బాగుంది గాయస్ అని చెప్పి మనం చాపర్ కూడా దాంట్లో ఆడుకుంటూ ఉంటాడు. సంజయ్ కూడా ఇక్కడ చూసి మనం ఊసా కూడా దాంట్లో ఆడుకుంటాడు. సంజయ్ అయితే పౌను చూస్తాం నికోరాబిన్కి ఇచ్చింటాడు. నికోరాబిన్ కూడా యాక్సెప్ట్ చేసి ఉంటుంది. చూస్తే దాన్ని తినాలని దాన్ని తినలేకపోయి ఉంటాడు. ఇదో చాపర్ అని చెప్పి విసిరేసి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ అన్ని విచిత్రంగా ఉంటాయి అన్ని. దాంట్లో ఇక్కడ చూస్తూ ఉంటాడు నికోరాబిన్ ఎవరు వచ్చి అక్కడ ఏంజిల్ వచ్చి అక్కడ వాయిస్ అనుకోండి. అప్పుడే సంజయ్ వచ్చి ఏంజిల్ వచ్చింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, నేనేం ఏంజిల్ కాదు, మీరేమో స్కై బ్యాగ్ కొట్టా అని చెప్తే, అవును అని చెప్పి చెప్తా ఉంటారు. అయితే మీరు స్కై బ్యాగ్కి స్వాగతం, మీరు కింద నుంచి వచ్చి అంటారు, అయితే నేను ఫుడ్ని చూపిస్తాను ఎలా తినాలని చెప్పి, ఈ కింద నుంచి కోసి తినొచ్చు అని చెప్పి దాన్ని ఒక డెంక నీళ్ళుగా వాడచ్చు అని చెప్పి ఒక స్ట్రా కూడా పెట్టి ఉంటుంది. స్ట్రా పెట్టి మన లూఫీ గారిని పర్రని లాగేసి ఉంటారు. ఇది చాలా బాగుంది చెప్తుంటే, మన లూఫీ గారికి ఎవడో వచ్చినట్టున్నా చెప్తే, అది ఎవడో అది ఎలా పనికి వస్తుంది అని చెప్పి చెప్తా ఉంటుంది. నమ్మి అక్కడ చూస్తుంటే సైడ్గా వాళ్ళ ఫాదర్ వచ్చేసి, ఇది చాలా బాగుంది, అక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, ఫిల్మ్గా ఉన్నట్టు బ్రేక్ కాగానే చెప్తా ఉంటే, లూఫీ గారు దాన్ని పట్టుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఇది చాలా బాగుంది, దీంట్లో ఆడుకోవచ్చు అని చెప్పి లూఫీ గారు ఆడుకుంటూ కింద పడిపోయి ఉంటాడు. తను ఏంద్ర ఇంకా లూఫీ గారు రాలేదని చెప్తే, అదే లూఫీ గారు సింక్ అయిపోతున్నారు రా అంటే, ఇది ఆర్డినరీ సీ లాగే రా అని చెప్పి చెప్తా ఉంటే, లూఫీ అంటే లాగేసి వచ్చింటారు, మీరు కాస్త ఆడుకుండాలి, ఇది కూడా ఆర్డినరీ సీ లాగే అది చెప్తుంటే, మీరు డెవల్ ఫుడ్ యూస్ చేస్తా నా మీద నువ్వు ఫస్ట్ టైం బాగా యూస్ చేస్తుంది, నా మీద చాలా బాగా యూస్ చేస్తానని చెప్పి లూఫీ గారికి జలస్ వచ్చేసి ఉంటుంది. అరే ఏంద్ర అమ్మాయి నా మీద నువ్వు పడిపోవాలి కింద అని చెప్పి అరస్తా ఉంటాడు. జాగ్రత్త పడిపోతే మళ్ళీ మేము లాగలేము అక్కడ నుంచి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇది ఆర్డినరీ క్లోజ్ కాదు, ఇది నేచురల్గా ఫామ్ అయిన క్లోజ్, అయినా దీన్ని మేము ఆర్టిఫిషియల్గా కట్ చేస్తామని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ చూస్తే వాళ్ళు స్కైపీ అనేది చాలా బాగుంటుంది, మేము చూడాలని చెప్పి అనుకుంటా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాలనుకుంటాడు. ఇంట్లోకి వెళ్ళిన చాలా చాలా సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్తో వీళ్ళంతా వాడుతూ ఉంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ సెల్స్ చాలా పనికి వస్తాయని చెప్పి ఒకసారి నువ్వు ఏమైనా మాట్లాడని చెప్తే, ఊసాపు షూపెట్ అంటే మళ్ళీ నేనే ఎందుకు రా అని చెప్తుంది. దాని మీద ప్రెస్ చేయని వేస్తారు కదా, ఊసాపు షూకెట్ అని చెప్పి దాన్ని రిపేర్ చేస్తుంటే, అది ఒక రికార్డింగ్ షెల్ ప్లస్ ఇలా చాలా షెల్స్ ఉంటాయని చెప్పి చూపిస్తుంది. అలా ఒక్కొక్క షెల్ని ఎక్స్పీరియన్స్గా చూపిస్తుంది. ఇంకా నామి అక్కడ స్విమ్మింగ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పైకి చెప్పండి, నామి ఇప్పుడు అలా రాదులే అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ ఫుడ్ అంటే చాలా బాగుంటుంది, ఇక్కడ ఫుడ్ ఏంటంటే లూఫీ గాడు ఫుడ్ బాగుంది, నేను నామి అక్కడికి వెళ్ళి చెప్పి సంజయ్ అడిగితే, అసలే నామి దగ్గరలో ఉంది అని చెప్పి చెప్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటారా నాన్న అది చెప్పండి, ఏమో తెలియదు అంటే ఎక్కడికి చెప్తే, అది మీకు తర్వాత చెప్తానులే, కానీ అది అక్కడికి వెళ్ళడం చాలా కష్టం, అది గోడేలా, అది మొత్తం చాలా క్రేజియన్ ఐలాండ్ అని చెప్పి చెప్తా ఉంటుంది. అక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రాలేడు అని చెప్తుంది. నామి కూడా అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఇదేంటి ఇది ఒక వెళ్ళడం విచిత్రంగా ఉందని చెప్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు గోడేరా అంటే, నాన్న నిజంగా వెళ్ళి ఉండొచ్చా అని చెప్తుంది. గాడ్స్ ఉంటారా చెప్తే, గాడ్స్ కూడా ఇక్కడ ఉంటారు, గాడ్స్ ఎలా ఉంటాడు, నువ్వు మీ నిజమైన గాల్లో ఉంటారా ఇక్కడ అంటే, అవును గాడ్స్ అయినా మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు, అలాగే ఓళ్ళు కూడా కాస్త పౌడర్ పెట్టని చెప్తుంది. అయితే నేను గాడ్ని నమ్మనని చెప్పి జొరో చెప్పుంటాడు. సరే జొరో కూల్ అని చెప్పి చాపర్ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే నేను ఒకసారి వెళ్ళి ఆ గాడ్ని చూడాలనుకుంటున్నాను, ఆ గాడ్ అలాంటి పవర్ఫుల్ అని చెప్పి అనుకుంటే, నా కొడుకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్తుంటే, సర్లే మన తర్వాత చూద్దాం లేదు గాడ్ని అని చెప్పి చెప్తా ఉంటాడు. గురించి అంతా మాట్లాడుతుంటాడు. ఇంకా మీరు అనుకోవట్లేదు కింద నుంచి వచ్చాడు, అయినా మీరు గాడ్ అంటే తెలియదా అంటే, ఆల్మైటీ గాడ్ లాగా అని చెప్తుంటే, కొద్దిగా అంటే అని చెప్పి చెప్తా ఉంటాడు. కొంచెం నికోరాబిన్ దాని గురించి డీటెయిల్ అడుగుంటుంది. లూఫీ కూడా తింటానే ఉంటాడు. ఇక్కడ చూస్తే నామి అక్కడికి వెళ్ళిపోయి ఉంటే ఒక పెద్ద చెట్టు ఉంటుంది, అది కింద ఇలా లాగా చెట్లనే ఉంటాయి, స్కైపీ లాగా నార్మల్గా లాగా లేదు. అక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ ఏందని చెప్పి అనుకుంటాడు. లూఫీ కూడా ఇంకా డబ్బు తింటానే ఉంటాడు. లూఫీ కూడా చెప్తుంటే, కాస్త తక్కువ తినరా చెప్తుంటే, సరే నేను కాస్త బయటికి వెళ్ళేసి చూసొస్తాను నామికి ఏమైందని చెప్పి, ప్లస్ ఆ కోన్ చాన్ కూడా నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, ఒకసారి నా ప్లేసెస్ చూపించగలవా చెప్తుంటారు. గాడ్ ఎరన్ సరే చూద్దాం అని చెప్పి అనుకుంటా ఉంటే, నామి అక్కడి నుంచి చూస్తూ ఉంటే సంథింగ్ ఫిష్ ఉంటుంది. అక్కడ చూస్తే ఆ స్నేల్ ఉంటుంది. ఆ స్నేల్ ఎలా పనికి వస్తుంటే, ఇక్కడ ట్రెజర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా మనం ఈ ట్రెజర్స్ అనేవి తీసుకోవాలని చెప్తుంది. మళ్ళీ దానిలో ఒకటి అదొక రికార్డింగ్ స్కెల్ లాగా బాగా పనికి వస్తుంటుంది. దాన్ని ఇక్కడ చూస్తుంటే ఎవరో పరిగిస్తుందని సౌండ్ వస్తుంది, సీన్ కట్ అవుతుంది, కొంతమంది ఎవరో మనల్ని ఫాలో అవుతున్నాడు. లూఫీ గారు ఇక్కడ ఫుడ్ దెబ్బ తింటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ రేపు పట్టుకొని రావని అని చెప్పి చెప్తుంటే, ఒక కుక్కను పట్టుకొని వచ్చి ఉంటుంది, ప్లస్ కుక్క వాళ్ళు మొత్తం మీద అటాక్ చేస్తుంటాయి, అది సడన్ దొరికా అని చెప్పి
కానీ మన అమ్మాయిలందరూ వచ్చి ఉంటాడు. వాళ్ళందరూ ఫైట్ చేస్తుంది. నామి కదంటే కింద నుంచి తింటా ఉంటది. సీన్ కూడా ఉంది. లూఫీ గాడికి ఒక బైక్ దొరుకుంటది. ఆ బైక్ ఏసుకొని రౌండ్ ఏసుకుంటా ఉంటాడు. వాడు కింద పడిపోయి ఉంటాడు. "యూడియట్ నువ్వెప్పుడు ఇంతేనా" అని చెప్పి అరుస్తా ఉంటాడు. చాలా ఇరిగిపోయింది. కాస్త రిపేర్ చేయాలి. పాడైపోయినట్టుంది. తొందరగా చేయగలరా? నేను చూడాలనుకుంటున్నాను" చెప్తే అప్పుడే నైట్ ఎవరో వచ్చుంటాడు. ఆ నైట్ కూడా అటు అయిపోయి పోతున్నట్టుగా ఉంటాడు. నేను ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాడి మీద ఫైట్ చేద్దాం కానీ అని చెప్పి చెప్తుంటే ఈ ఇషా అని చెప్పి వాడితో ఫైట్ చేస్తుంటాడు. ఇక్కడ నుంచి ఎవరో వెనక నుంచి నామి నుంచి ఒక బ్లాస్ట్ చేసేసి ఉంటాడు. దాన్ని చూసి నామి చాలా షాక్ అయిపోయి ఉంటుంది. దాంట్లో అక్కడ చూస్తే నామికి ఏం అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు చూస్తే ఎవరో వెయిట్ వచ్చి నన్ను కాపాడండి అని పడుతుంటే నామి ఏం చాలా అర్థం కావట్లేదు. వాళ్ళంతా చాలా విచిత్రంగా ఉన్నట్టుగా ఉన్నారు. అక్కడ చూస్తే సంథింగ్ తను పొడుచుకునేలా ఉండే అప్పుడేదో లైటింగ్ వచ్చి తన ప్లేస్ అప్పుడు ఒకప్పుడు ఉండేలా కాకుండా మొత్తం లైటింగ్ అనేది మొత్తం కవర్ చేసి ఉంటాడు. ఇక్కడ చూస్తే పోలీసులు చూపిస్తూ ఉంటాడు. పోలీసులు చూపిస్తుంటే ప్రజలు ఎవరో కొట్టవాళ్ళు వచ్చి ఉంటాడు. అక్కడ చూస్తే ఐలాండ్ మొత్తం చిల్లా చెదురైపోయి ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం చీలిపోయి ఉంటుంది. చూసి ఇంక ఇక్కడ ఏమైనా నా సౌండ్ వినపడినట్టు ఉన్నది అదేం లేదు అని వెళ్ళిపోయి ఉంటాడు. చూస్తే నామి కూడా వెనక్కి వెళ్ళిపోవాలని ప్లాన్ వేస్తుంటుంది. ఇక్కడ చూస్తే లూఫీ కూడా చేసిన మళ్ళీ అది బాగా ఇరిగిపోయి ఉంటుంది. పోలీసులు వచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్తుంటే మేము కెనడా నుంచి వచ్చామంటే అది మీరు కెనడా నుంచి వచ్చారు అయితే మీకు ఛార్జెస్ ఇవ్వాలి అని చెప్తుంటే మేమేం ఛార్జెస్ చేయాలి మీరు అనుమతి లేకుండా కిందకొచ్చి పైకొచ్చారు కాబట్టి మీకు ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది. మేము ఎందుకు కట్టాలని చెప్తే సింపుల్ మీరేమైనా మా గెస్ట్స్ కాదు మీరు కింద నుంచి వచ్చారు మీ కింద ప్రజలు అని చెప్తే అంటే $7 బిలియన్ బాండ్ కట్టాలి నేను చెప్తుంటే మీరు సీలా కట్టాలి అని చెప్తే $7 మిలియన్ బెరీసా అంటే అది చాలా కష్టం అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు వాళ్ళు ఎట్టని కట్టాల్సింది అని చెప్తుంటే నా మీద స్టైల్గా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే సరే అయితే మీరు నేను ఫైట్ చేస్తానని చెప్తే లూఫీ దేనికి వాళ్ళతో ఫైట్ చేసేది అయినా మన దగ్గర డబ్బులు ఉన్నాయా అని చెప్పాల్సింది ఏమైనా చేసి ఆ డబ్బులు ఇచ్చేస్తాను నా మీకు తెలియకుండా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు సరే నేను డబ్బులు ఇస్తాను నేను అది మన చప్పుడు అది మన చూస్తే చెప్తాడు. ఇక్కడ వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు కదా చూస్తే రిపేర్ చేస్తున్నారు బైక్ అయిపోయిందా నేను చేస్తాను చెప్తే అయితే నువ్వు దీనికో పగలు కొట్టేవా దీనికి ఇంకా $1 మిలియన్ ఇవ్వాలి ఏదైనా మాట్లాడేది అది కానీ రా అని చెప్పి లూఫీ గారు చాలా కోపం చేస్తుంది కొట్టాలనుకుంటూ ఉంటాడు. కొద్దిగా వీళ్ళందరూ కామ్ అయిపోయి ఉంటారు. వాళ్ళు కామ్ అయిపోయారు అని చెప్పి ప్లస్ ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ షిప్పింగ్ చేస్తూ ఉంటారు. ప్లస్ అక్కడ నుంచి ఒక చేప వచ్చి ఉంటుంది. ఆ చేప అనేది మన అమ్మాయిని తినాలనుకుంటే మన జ్వరం కూడా ఒకే ఒక కొట్టేస్తూ ఉంటాడు. మా అమ్మాయిని కాపాడడానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే కానీ సేవ్ చేస్తాను చెప్పి నేను తినొచ్చు అని చెప్పి ఫ్రెష్గా తినని చెప్పి ట్రై చేస్తుంటే జ్వరం దాన్ని చంపచ్చు కదా చెప్తే అది బతికే ఉంటుంది. దాన్ని తనివేసి ఉంటాడు. నాకు కట్ చేయాల్సింది నేను అని చెప్పి అనుకుంటూ ఉంటే మీరు ఇలా చేశారు అంటే మీరు దాన్ని తినుకొని ఇలా చేశాడు కాబట్టి మీకు ఇంకా ఛార్జ్ చేసుకోండి అంటే మీరు 70 క్రిమినల్స్ అని చెప్పి చెప్తుండే సగల నా కొడుకు లేదా 70 క్రిమినల్స్ అంటున్నాడు అని చెప్పి కోపం వచ్చేసి ఇక్కడ చూస్తే నామి కూడా అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడేది అంటే కొద్దిగా వింటూ ఉంటుంది. జ్వరం మీరు ఫైట్ చేసిన అవసరం లేదు మన డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్తుంటే డబ్బులా నేను కట్టాలరా నా కొడుకు అని చెప్పి చెప్పని కొట్టేసి ఉంటుంది. ఇక్కడ చూస్తుంది వీళ్ళందరూ చూస్తుంటే వాళ్ళకి బాస్ని కొట్టేసరికి అంత కోపంగా ఉంటుంది. మన కాన్ కూడా చూస్తూ ఉంటుంది. ఇక్కడ చూసిన షిప్స్ అనేవి ఏవో ఉన్నట్టుగా ఉంటాయి. ప్లస్ మీరు కెనడా నుంచి పైకి వచ్చాడు మీరు ఇల్లీగల్గా వచ్చారంటే అది మా ఇష్టం మేము ఎట్టన్నా రావచ్చు అని చెప్తుంటే అక్కడ ప్రతి ఒక్కని కండిగా తీసేసి బండిచా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏం జరిగిందని చెప్పింది ఆ లూఫీ దగ్గర మటన్ తీసుకుంటుంది. సరే అయితే వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేసినా రెడీ అని ఉంటారు. నువ్వు బయటికి వెళ్ళిపోయి ఫైట్ చేస్తానని చెప్పి లూఫీ కూడా మీద అటాక్ చేస్తూ ఉంటాడు. లూఫీ కూడా అదే ఏరోస్ నుంచి వాళ్ళు మబ్బులు క్రియేట్ చేసిన నడుచుకుంటూ వచ్చి మన వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మన లూఫీ కూడా వాళ్ళు అటాక్స్ నుంచి ఈజీగానే తప్పించుకుంటూ ఉంటాడు. తను చూసి ఏదో వీళ్ళు ఒక డెవిల్ ఫుడ్ యూసారు అని పడాల్సి ఒక డెవిల్ యూసర్ అని చెప్పి అలా వస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి స్టైల్గా తను కొడుతూ ఉంటాడు. డెవిల్ ఫ్రూట్ యూసర్స్ అని చెప్పి అలా కొడతా ఉంటాడు. అక్కడ చూస్తే మన వాళ్ళు కూడా వచ్చేసి మన ట్రియో కూడా వచ్చేసి అట్లా వాళ్ళు కొడిపాకు పక్కన పడేసి ఉంటాడు. ఇప్పుడు మనకు కాస్త జాగ్రత్తగా ఉండాలి గాయస్ చెప్తుంది. నేను కెప్టెన్గా చెప్తాను వాళ్ళని సాగుకొట్టాను అని చెప్తే నాకు తెలిసిరాబే అని చెప్పి అడుగుతుంటారు. ఇంకా వాళ్ళందరూ డిఫీట్ చేసేసండి వీళ్ళు చాలా క్రిమినల్స్ అయిపోతాడు అని చెప్పి మాట్లాడుతుంటే నా ఈ ఫూల్స్ మీరు ఇలా చేసి ఉండకూడదు అని చెప్తాను. ఏదో గుడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. తను చెప్తా ఉంటాడు మీరు ఇలా చేసినందుకు మీకు అంటకన్నా అనుభవిస్తాడు మా గాడికి చెప్తాం మీకు గాడు ఎరైనా చెప్పిన వెంటనే మిమ్మల్ని లేపుడవుతాడు అని చెప్తా ఉంటాడు. అక్కడ ఏదో ప్రాబ్లంగా ఉన్నట్టుకోండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చూడు ఇప్పుడు బాగున్నావు నాకు నువ్వు ఎంత అడ్వాన్సెస్కి వెళ్ళావు చెప్పి మాట్లాడుతుంది. ఇదంతా నీ వల్ల జరిగింది అని చెప్పి నువ్వు ఒక చెడ్డనాకుడికి అని చెప్పి మళ్ళీ లెవ్వి కానీ కొడతా ఉంటుంది అని చెప్తా ఉంటే ఇప్పుడు మన అంతా సేఫే కదా అని చెప్పి మన మాట్లాడుతుంటే ఇప్పుడు మనం అంతా సేఫ్గానే ఉండొచ్చు చెప్పి చెప్తుంటే సరే అయితే మనకి వెళ్దామా అని చెప్పి వాళ్ళందరూ వెళ్తా ఉంటే హే లూఫీ ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి చెప్తుంటే సరే అయితే మన గాడ్ ఎక్కడ ఉన్నా చూద్దాం ఒలిగాయ గురించి మాట్లాడుతుంది. ఏంటి అని అడిగితే నాకు ఫేవర్ చేయగలవు నేను వెళ్ళి కొన్ని విషయాలు కొంచెం స్నేల్స్ కొంచెం కనుక్కోవాలని చెప్పి వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటాడు. తరువాత అమ్మాయి కూడా అనుకుంటా ఉంటుంది. కొంతమంది ఇంకా షిప్ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. సార్ మీ క్లోజ్తో జాగ్రత్త అక్కడ నుంచి సింక్ అయిపోయి కొన్ని గ్రౌండ్స్ అనేవి చాలా విచిత్రంగా ఉంటాయి అని చెప్పండి. సరిగ్గానే మేము వెళ్తాంలే అని చెప్పి చెప్తా ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళండి నేను బేస దాని గురించి భయపడుతున్నట్టుగా చెప్తాను ఏం చెప్పకుండా ఉంటుంది. చూసి మన వాళ్ళంతా తింటూ ఉంటారు. ప్లస్ మనోడు ఆ సేల్స్ గురించి చూస్తూ ఉంటాడు. చూస్తే నిక్కడ మన సేఫ్గా అంటే అక్కడ జోరో కూడా ఉంటాడు. ఇక్కడ మనకు ఆ జాగ్రత్తగా చెప్తే వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు అక్కడ అంటే నామి స్వామి కూడా ఉంది అక్కడ చెప్తుంది. నామి నన్ను వదిలేసి పార్టీ చేసుకుంటున్నావా అని చెప్పి మన సాంజీ గారు అనుకుంటూ ఉంటారు. అక్కడ చూస్తే వాళ్ళందరూ దాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు.
ప్లస్ ఒక గాడ్ పెట్ అని చెప్పి ఒక క్రాబ్ వచ్చేసి ఉంటుంది. ఆ క్రాబ్‌ని కోసేదానికి మన వాళ్ళు కూడా వెళ్ళిపోయి అంటారు. ఇక్కడ చూసి ఇది కష్టంగా ఉంది అనుకోని కోసేదానికి. అదే మన జొరో గాడు చాలా సార్లు ట్రై చేసి ఉంటాడు. అసలేం వర్క్ అవ్వట్లేదేంటి ఇది చాలా కష్టంగా ఉంది అని చెప్పి అనుకుంటా ఉంటాడు. తనతో చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయలేం. ఇది ఏం వర్క్ అవ్వట్లేదు అని చెప్పి స్కై నుంచి ఏదో వస్తుందనుకోండి. ఇప్పుడు మనం డిఫీట్ చేయగలమా అని చెప్పి అనుకుంటుంటే చాలా నుంచి చాలా మాన్స్టర్స్ వస్తా ఉంటాయి. సరే ఇప్పుడు మనం ఇంకేం చేయలేం. ఇంక వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఆలోచించేస్తానని చెప్తే అక్కడ ఏదో అటాకులు జరుగుతున్నట్టుగా అని చెప్తే ఏమో తెలీదు. అక్కడ కొన్ని యానిమల్స్ ఉంటాయి. కొన్ని డేంజరస్. ఆ గాడ్ దా మీరంటారు చేస్తున్నారా చెప్పమంటే మేమేం చేయలేం అది సాక్రిఫైస్ కూడా అక్కడ తీసేసుకున్నాడు. ఇంక మనం ఏమైనా చేయాలంటే గాడ్‌తో మాట్లాడి చేయాలి. స్కైపియోలో దీన్నంతా రూల్ చేసేది గాడ్ ఒక్కడే. అండ్ స్కైపియో హోల్ మ్యాప్ ప్రతి గురించి చెప్తా ఉంటాడు. ఎక్కడెక్కడ ఏముంటది చెప్పి ఆ క్రాప్ అనేది మన స్టార్ షిప్ అనేది ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటది. ఇక్కడ చూస్తే ఇంక మనం వాళ్ళు కనిపెట్టాలనుకుంటా. కాకపోతే మనం వెళ్దాం పదండి అని చెప్తుంటే లూఫీ ఇంక వాళ్ళందరూ అడ్వెంచర్‌కి రెడీ అయిపోయి ఉంటారు. ఇక్కడ నామీ వాళ్ళ గురించి ఎతకాల్సిందే అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే మీకు నేను ఒక బోట్ ఇప్పియగలను అని చెప్తుంటే మీరు నాకు ఆఫర్ ఇచ్చేయగలరా అని చెప్పి చెప్తా ఉంటాడు. వెనక నుంచి మనోడు పొల్లిగాడు కూడా వాళ్ళంతా చూస్తా ఉంటారు. ఇదంతా ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా కలిసి లౌడీ స్ట్రీట్ అని చెప్పి మొత్తం పోతా ఉంటే ఇదంటే మనం అనవసరంగా చేస్తాం అని చెప్పి తాత అనుకుంటా ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే అందరూ అరే మనం పైకి వెళ్తున్నాం పదండి అని చెప్పి కాస్త పైకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు లూఫీ గారు చాలా చాలా ఇబ్బందులు పెడతా ఉంటాడు. అయినట్టుగా వాళ్ళ ప్లేస్ అనేది బాగున్నది చూస్తూ ఉంటే మనుషులందరూ మనల్ని స్ట్రాటం చూసి చాలా విచిత్రంగా చూస్తూ ఉంటాడు. అసలు ఇక్కడ వాళ్ళు కావాలంటగా ఒక ఎదవలుగా చూస్తూ ఉంటారు. దాని ఊసప్ దాన్ని నోటీస్ చేసేసి ఉంటాడు. ఇల్లండి ఇలా చూస్తాను చెప్పి లూఫీ గారికి ఏదో ఫుడ్ దొరుకుంటుంది. దాన్ని క్లోత్స్ ఆడుకుంటూ ఒక షెల్ఫ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. మళ్ళీ ఆ షెల్ఫ్స్తోనే వెనక్కి వచ్చేసి ఉంటాడు. ఒక పాట యాంగ్సిస్టర్ దాగా ఒక ఇది మా దేవుడు అని చెప్పి సంథింగ్ ఇలా చెప్తుంటే ఇక్కడ మేము పూజిస్తాం అని చెప్పి సరే ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి. మీకు ఇష్టమైన బోట్లో కాకుండా నేను బోట్ ఇప్పిస్తాను అని చెప్పి చెప్తా ఉంటే ఓ ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి. నాకు ఈ బోట్స్ మీకు ఈ బోట్ అయితే నేను ఇప్పగలను. అయినా మన లూఫీ గడికి సీరియస్‌గా నాకు ఏదో వద్దు అని చెప్తుంటే వాళ్ళేంది ప్లాన్ ఏదో విచిత్రంగా చేస్తారంటే నాకు అది కావాలి. పవన్ కళ్యాణ్ సారీ సార్ నేను ఇప్పలేనంతే. అరే ఆ పాప చెప్తున్నప్పుడు అదే తీసుకుందాం కానీరా ఎదవా అని చెప్తుంటే సరే సారీ నేను దాన్నే తీసుకుంటాను అనేసరికి ఇంకోళ్ళు కూడా చెప్తాను మీరు అక్కడి నుంచి గేట్ 2 నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తా ఉంటే మీకు ఒక విషయం చెప్పాలి సింపుల్‌గా అని చెప్పి చెప్తా ఉంటే నేను మీకు ఇది చెప్తే నాకేమవుతుంది అనుకోవట్లేదు. మీకు నేను చెప్పాల్సింది మీరు చివరిగా మీకు చెప్పి నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తా ఉంటది. అమ్మ ఏం చెప్తుందంటే మిమ్మల్ని గాడ్ సాక్రిఫైస్‌గా యూజ్ చేయబోతున్నాడని చెప్తే నిజంగా ఇది నాకు ఇప్పుడు చెప్తున్నావా మీరు ప్లస్ నామీ వాళ్ళని కూడా అలాగే సాక్రిఫైస్‌గా యూజ్ చేయబోతున్నాడు. అలాగా క్వీన్ మేరీ కూడా అలా మిమ్మల్ని చంపేయమని చెప్పి గాడ్ మాకు ఆర్డర్స్ ఇచ్చాడు. అందుకోసం మేము ఇలా చేయాల్సి వస్తుంది. లేకపోతే మేము అసలు ఏం చేయలేకపోయేవాళ్ళం. దానికి నన్ను క్షమించండి అని చెప్తుంటే నువ్వు ఇప్పుడు ఇలా చెప్తున్నావా అని చెప్పి మనం అడుగుతూ ఉంటాడు. సరే ఇప్పుడు నువ్వు కూడా టెన్షన్‌లో ఉన్నావు. మా లైఫ్ టెన్షన్‌లో ఉంటే దాన్ని పక్కన పెట్టు. ఇప్పుడు నీ లైఫ్ కూడా టెన్షన్‌లో ఉన్నాడు కదా! ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంటే ఏదో సంథింగ్ లైటింగ్ అనేది వాళ్ళ మీద పడతా ఉంటది. దాన్ని చూసి మన లూఫీ గాడు ఇంకా సాంజీ ఇంకా వాళ్ళందరూ చూసి లూఫీ గాడు దాన్ని కాపాడేస్తుంటారు. అందరూ జాగ్రత్త అని అరిచేసరికల్లా ఇంక అందరూ తప్పించుకొని ఉంటాడు. అసలు ఏమైంది క్లౌడ్స్ అన్నీ ఎక్కడ పోయింది లూఫీ ఇంకా కాన్స్ ఎక్కడికి పోయారని చెప్తే నో యూస్ ఇక మీ అందరూ చనిపోబోతున్నారు అని చెప్పి చెప్తుంది. అప్పుడే మన నైట్ గార్డ్ వచ్చేసి వీడు బాగున్నాడు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతా ఉంటుంది అమ్మాయిని. ప్లస్ చెప్తుంది జాగ్రత్త అమ్మాయిని కాపాడు ఆ ఇలానే వదిలే ఆ గాలియన్ ఆయన దగ్గర ఉంటే మా ఫ్రెండ్స్ అన్నాడు ఉన్నారు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపాలని చెప్పి చెప్తుంది. అయితే సరే ఇదంటే ఏం జరిగిందంటే గార్డ్ చేయమన్నాడు అని చెప్పేసి కదా సరే మీరు వాళ్ళని కాపాడొచ్చు కదా అని చెప్తుంది. చూద్దాంలే అని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత సహచరులు నెంబర్ 2 అని చెప్పి వెహికల్ నుంచి వెళ్ళిపోతాను వాళ్ళు వెళ్ళిపోయారా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. వాళ్ళు స్టడీగా అక్కడ కింద నుంచి గాడ్ హ్యాండ్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి అనుకుంటున్నాడు. నాకు తెలిసి ఫారెస్ట్ ఇక్కడ ఉంటుందని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది చూస్తుంటే చాలా అంటే చాలా భయంకరంగా వెళ్తూ ఉంటాడు. తను చూసి ఏంద్రీ అంటే చాలా భయంకరంగా ఉన్నా అని చెప్పి అరుస్తూ చెప్తా ఉంటాడు. చాలా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది కాస్త జాగ్రత్తగా చెప్తుంటే ఇక్కడ షిప్లు నీటికిపోయి ఉన్నాయి అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి ఏదో అటాక్ చేస్తూ ఉంటాడు. తను చూసి అరే అదే మాస్టర్ రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఆ రోజు ఒక మెకానిజంతో అంతా కంట్రోల్ చేస్తాడు. అరే కామ్గా మనకు స్పీడ్కి వెళ్దాం అని చెప్పి చెప్తా దాని నుంచి ఎట్లా తప్పించుకుంటూ వెళ్తూ ఉంటారు మనోడు లూఫీ బజుగా యూజ్ చేసి దాన్ని స్ట్రైట్గా ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే ఇప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాట్లాడుకుంటే వాళ్ళ మీద యారోస్ అనేది పడతా ఉంటాయి. దాని వీళ్ళందరూ కాస్త జాగ్రత్తగా ఆ యారోస్ని కూడా ఇరగొట్టేసి మన లూఫీ కూడా తను గమ్మున పవర్స్ యూజ్ చేసుకుంటే దాన్ని అంతా ఇరగొట్టేస్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ చాలా స్పీడ్గానే వెళ్ళిపోతూ ఉంటాడు. దాని నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ అక్కడి నుంచి ఏదో సంథింగ్ అటాక్ చేస్తున్నట్టుగా వస్తూ ఉంటుంది. దాని చూసి ఏందిరా అది అని చెప్పి చూస్తూ ఉంటాడు. సీన్ అట్లా ఉంటుంది. మన స్ట్రా అట్లా ఉంది షిప్ చూపిస్తూ ఉంటారు. ఇంకా నామి ఇంకా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే నరకం లాగుండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. మనం ఫైర్ చేయొచ్చు అదేం చేయలే అని చెప్పి చెప్తా ఉంటే ఓ నికోరాబిన్ అని చెప్పేసి కింద పడిపోతా ఉండే సరికల్ నికోరాబిన్ టన్నెట్లో కాపాడేసి ఉంటుంది. కింద చాలా ఫిషెస్ ఉంటాయి. దాన్ని జొరోగా నాశనం చేసి ఉంటారు. జొరోగా కిందకి వెళ్ళి దాంట్లో ఫైట్ చేసేదానికి వెళ్ళి ఉంటాడు. ప్లస్ అది కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మన జొరోగా దాంట్లో గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ స్క్రీన్ షాట్ అవుతుంది. మన లూఫీ వాళ్ళు ఇంకా దాంట్లోనే ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ సీన్గా చేసుకుని వాళ్ళతో ఏదో ఎట్వామ్ అనేది వాళ్ళతో ఫైట్ చేస్తుంది. సంజీ దాన్ని కొట్టేస్తాడు. వావ్ సంజీ చాలా గట్టిగానే కొట్టావు చెప్తుంటే జోరో ఏమైందని చెప్పి వస్తూ ఉంటాడు. జోరో ఇంకా దాంట్లో ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే తను లోపలికి అయిపోయింటాడు. జోరో చనిపోయావా తను తినేసి ఉంటుంది అని చెప్పి తినేసి ఉంటాడు రక్తం వచ్చి తెలుసా అని చెప్పి చెప్తుంటే వాళ్ళ మాట్లాడబాక అని చెప్పి వస్తూ ఉంటాడు. ఇంకా జోరో కింద ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా ఎలాగో దాన్ని కొట్టేసుకుని ఉంటాడు. ప్లస్ మరి గెలిచేసి ఉంటాడు. ప్లస్ చూస్తే దాన్ని నీళ్ళు జరగడం వల్ల నికోరాపిన్ షర్ట్ వేసుకుని ఉంటాడు. వావ్ చాలా బాగుంది చెప్పి చెప్తుంటే సరే అయితే నేను దీన్ని అర్థం చూడాలనుకుంటాను
ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు, ఎక్కడికి వెళ్ళేదానికి లేదు అని చెప్పి మన నికోరాబిన్ నడుస్తుంటుంది. నేను ఈ ప్లేస్ మొత్తం చూడాలనుకుంటున్నా, నాతో పాటు వస్తారా అని చెప్తుంటే, నువ్వు చాలా బాగున్నావు, అలాగే నేను గాడ్ సెవెన్ నమ్మని చెప్పగలను, ఇంకా నువ్వు చాలా బాగున్నావు అని చెప్తున్నాడు. మన జోరో గాడు చెప్తున్నాడు, గాడ్ మమ్మల్ని ప్లీజ్ మమ్మల్ని చంపబాకని చెప్తా ఉంటాడు. సీన్ కట్ అవుతుంది, అందరూ వెళ్తా ఉంటారు. అంటే వీళ్ళందరూ అనుకుంటా ఉంటాడు అసలు ఏంటిది అని చెప్తుంటే మళ్ళీ అలాంటి ఒక వెట్ వచ్చి ఉంటుంది. అలాగే జోరో గాడు ఇలా చెప్తా ఉంటారు, మనం వీళ్ళు వెళ్దాం అని చెప్పి. సరే నికోరాబిన్ కూడా తనతో పాటు వస్తాను చెప్పి, సరే నికోరాబిన్ వెళ్తాం అని చెప్తుంటాడు. నికోరాబిన్ కొన్ని ఏన్షియన్ లెటర్స్ అనేవి చదువుతా ఉంటుంది. సరే నేను కూడా వస్తాను అని చెప్పి చెప్తా ఉంది. ప్లీజ్ అక్కడ తెసా నేను ఎట్టుకోవాలనుకుంటాను చెప్తాను చెప్తుంటే, సరే అని చెప్పి మన జోరో గాడు టార్జన్ లాగా ఎగురుకుంటే వెళ్తా అంటారు. అని చెప్తే మేము ఖచ్చితంగా తొందరగా వస్తాను చెప్తుంటే, నేను భయపడంలే అని చెప్పి మనం చాపర్ చెప్తా ఉంటుంది. సీన్ కడే నిమిషానికి తను నా భయం లేదు చాలా డేంజర్ ఉంది అని చెప్తుంది. మన లూఫీ వాళ్ళు ఇంకా ఫైట్ చేస్తూ ఉంటారు. మన లూఫీ గారు ఫస్ట్ అని చెప్పి యూస్ చేస్తుంటే అక్కడ చూస్తుంటే నరకానికి స్వర్గానికి ఇంకా కొన్ని అక్షరాలతో రాసుండే. ఏంద్ర అది సరే మన స్వర్గానికి వెళ్దాంతే, అయినా గాడ్ ఎక్కడ ఉండొచ్చు అంటే నాకేం లేదు, తన హైయెస్ట్ ప్లేస్లో ఉండొచ్చు అని చెప్తా ఉంటాడు. సింగ్ అవుట్ ఉంది. తర్వాత నామి ఇక్కడ పడిపోతా ఉంటే సరే వాళ్ళు జోరో దాన్ని కాపడేస్తుంటాడు. నామి ఇక్కడ చూస్తుంటే థ్యాంక్స్ అని కాపాడానికి అని చెప్తా ఉంటే, అయినా నువ్వు మర్చిపోబాక ఇలాంటి పనులు లేబాక అని చెప్పి రాస్తూ ఉంటారు. చూస్తే ఈ భూమి ఇది కిందలాగా ఉంది, స్కైపీ ఐలాండ్ లాగా లేదనిపిస్తుంది అని చెప్పి చెప్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, నాకు ఎందుకు అది కింద నుంచి వచ్చినట్టుగా ఉందని చెప్పి చెప్తా ఉంటే, ఇది స్కైలో ఉన్న ఐలాండ్ కాదు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇలా జోరో కూడా ఆలోచిస్తున్నాడు. సింగ్ అడుగుతుంది, సరే లూఫీ మనం అట్టే వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తే, ఖచ్చితంగా మనం అట్టే వెళ్దాం, అలాగే అక్కడ చాలా పెద్దగా ఉంటుంది అదే చెప్తా ఉంటే, ఇక్కడ చూసి వాళ్ళు కింద నుంచి ఎలా పడిపోతారు అని చెప్పి ఎలా ఏమేమి ఉంటాయని చెప్పి ఇమాజినేషన్ చేసుకుంటా వెళ్తూ ఉంటాడు. అలాగే అయితే సరే నువ్వు చెప్పిన దారిలోనే వెళ్ళొచ్చులే అని చెప్పి చెప్తాంటే, ఆ పేలు ప్రకారంగా చదువుకుంటూ వెళ్తారు. అలా స్వర్గం అనే దారిలో వెళ్తారు. అది చూస్తే మొత్తం చీకటిగా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయి అని చెప్పి చెప్తాంటే, నాకు అర్థమైందిలే చెప్తుంటే జాగ్రత్త అని చెప్పి మన మన లూఫీ కూడా మనకి కింద చేస్తూ ఉంటాడు. తను చూస్తుంటే మనం ఇప్పుడు రాంగ్మన్లోకి వచ్చామా అని చెప్పి ఆలోచిస్తుంటే, అయినా ఏం కాదులే మన లైఫ్ చనిపోలే చెప్తుంటారు. అక్కడ చూస్తే వెళ్తూ వచ్చిన స్టైల్ గోల్కి వెళ్ళి క్రిఫ్ట్లో నుంచి కింద పడిపోయి ఉంటారు. వాళ్ళందరూ అంటే పైన పడిపోయాను వాళ్ళందరూ భయపడతా ఉంటారు, ఏడ చనిపోతారని చెప్పి. కానీ ఎలా వాళ్ళు సేవ్ కానీ ఇలానే ఉంటారు. నా కొడక ఇదంటే నీ వల్లరా అని చెప్పి లూఫీ అని కొడతా ఉంటారు. కొడుతుంటే సరే అయితే మనం కాస్త జాగ్రత్తగా అదే తట్టుంటే ఏవో బాల్స్ అని అటు చుట్టుపక్కల మొత్తం ఉంటే దాన్ని చూసి ఏంటంటే ఈ బాల్స్ ఏంది అసలు నాకేం అర్థం కావట్లేదు అని చూస్తుంటే, లూఫీ కూడా బాల్ని నాకాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మన వాళ్ళు ఇద్దరు దాంట్లో గేమ్ ఆడుకుంటే సరే ఒక సీ మాస్టర్ చోట ఫైట్ చేస్తుంది. ఏంటంటే ఇది బాల్స్ చాలా విచిత్రంగా చెప్తుంది. ఆ బాల్స్ దగ్గరికి వస్తుంది, దాన్ని చూస్తుంటే ఒక్కొక్కటి పేలుతూ ఉంటుంది. ఆ బాల్స్ అనేవి చాలా విచిత్రం అండి, ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటాయి, దాంట్లో ఏమంటే నాకు తెలియదు అంటే, నువ్వు ఎప్పుడు బాల్ మీద ఎలా కూర్చున్నావు, ఇది ఆడినది బాల్ కాదు అది పడుతుంటే, నీకు అర్థం ఇప్పుడు అంటుంది. అలాగే నా మిస్ వాడు ఎక్కడున్నా నడుస్తుంది, తను ఎక్కడున్నా తెలియదు, కానీ ఇప్పటికల్ తను చనిపోయి ఉండొచ్చు అనమాట, నేను గ్యారంటీ ఇవ్వగలను అని చెప్పి చెప్తుంటే, నా మిస్ అని ఎలా చనిపోతారా నా కొడుక అని చెప్పి అటాక్ చేయని చెప్పి రాస్తుంటే, గమ్ము మీ అని చెప్పి అటాక్ చేయాలనుకుంటే సైడ్గా మనోడు మైండ్ సెట్ వేసినట్టుగా తను ఎక్కడ అటాక్ చేస్తారో కూడా తెలిసి తను మన లూఫీ గారి మీద అటాక్ చేసి ఉంటుంది. అటాక్ అనేది చాలా ఎక్కువ పడిపోయి ఉంటుంది. తను చూసి ఏ లూఫీ బాగున్నావా అని పడాస్తుంటాడు. చూస్తే సైడ్ నేను కొడతాను చెప్తే, నువ్వు ఇక్కడ అటాక్ చేయాలనుకుంటున్నావా, అయినా నాకు ఎట్లా తగలలే అది పుష్ చేసేసి ఉంటుంది. అలా మళ్ళీ తన మీద అటాక్ చేసేద్దాం వల్ల మళ్ళీ సంజయ్ కూడా కింద భయపడ్డాడు. అలాగే మన ఊసాప్ మీద కూడా అటాక్ చేసేసి ఉంటుంది. దాన్ని చూసి నన్ను భయపడతా ఉంటాడు. నా పేరు సిటీ నేను ఫారెస్ట్ గార్డియన్ని అని రాస్తూ ఉంటుంది. కానీ నాది ఫైట్ చేయండి అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. సింగర్ అందరూ రండి ప్లీజ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే సింగర్ నేను నాయిస్ వచ్చినట్టుగా ప్లస్ సరే ఈ షిప్ని రిపేర్ చేస్తాను అని చెప్పి చెప్పడు ఆ షిప్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. అనుకుంటా హ్యామర్ అని కింద పడిపోయి ఉంటుంది. హ్యామర్ ఏమైనా చెప్పి కిందకి వెళ్ళాలనుకుంటా సింగర్ అవుతుంది. ఇప్పుడు చూస్తూ ఉంటారు. సరే అయితే బామా ఇటు ఫైట్ చేస్తా కానీ నేను చెప్తుంది ఎవరు బామా అని రాస్తాడు. సరే గమ్ములో పిస్తా అని చెప్పి తను అటాక్ని ఆల్రెడీ చేస్తున్నారు, కానీ తను ఎక్కడో దారి చేస్తూ వెళ్తూ ఉంటుంది. తను చూసి లూఫీ అసలు ఏంటిది ఎలా దారి చేస్తా అని చెప్పి మళ్ళీ లూఫీని చెట్లు ఇరికిచ్చి పెట్టేసి ఉంటుంది. తను చూసి లూఫీ ఎట్టిరికి చేసావు అని చెప్పి రాస్తుండే, ఇది చాలా ఫన్నీ చెప్తా ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తుంటే ఆ చెట్లు ఇరుకుపోయి ఉంటారు మన లూఫీ. ఇక్కడ చూస్తుంటే సరే అయితే మీరు ఫైట్ చేసేదానికి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్తుంటే, ఊసప్ కూడా తను చూస్తుంటారు షిప్ అనేది వెళ్ళిపోతుంది, కాస్త జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తే ఊసప్ మీద దగ్గరికి ఏదో బాల్ అనేది వస్తూ ఉంటుంది. చెప్తుంది బాల్ వస్తుంది జాగ్రత్త అని చెప్పి పరిచేసారు. అక్కడ చూస్తుంటే అదే ఊసప్ మీద కూడా ఒక బాల్ అనేది వస్తుంది. ఊసప్ దాన్ని చూసి వెంటనే భయపడిపోయి ఇది నాకు చంపేస్తుందిరా అని చెప్పి తను ముక్కు తగిన వెంటనే అది దబ్బని బ్లాస్ట్ అవుతుంది. అది కింద పడిపోయి ఉంటాడు. ఈ బ్లాస్ట్ అవ్వలేదా చెప్పి స్టైల్గా తను కింద పడిపోయి ఉంటాడు. ప్లస్ లూఫీ గారు కూడా ఎత్తగా ఆ చెట్టు నుంచి బయటకు వచ్చేసి ఉంటాడు. బయటకుంటూ వచ్చి నా కొడుకు అయిపోయాను అని చెప్పి తన మీద అటాకులు చేస్తూ ఉంటాడు. ప్లస్ దొరికిన బాల్ కూడా కొన్ని బాల్కి తగలకుండా కూడా ఫైట్ చేయడానికి చాలా ఎడియం ట్రై చేస్తున్నాడు. జాగ్రత్త అదే బాల్స్ తగలుతాయి అని చెప్తా ఉంటాడు. మీ బాగా ఫైట్ చేస్తాను చెప్తే దగ్గర చాలా బాల్స్ తగులుకుంటే వెళ్తా ఉంటాడు సాంజీ. అక్కడ చూసి కొన్ని బాల్స్ అనేది అటాచ్ అవుతూ మన ఊసప్ కానీ కింద చేస్తూ కొట్టా ఉంటాయి. చూస్తే చాలా బాల్స్ అనేవి చాలా విచిత్రంగా ఉంటాయి. ప్లస్ రివోర్డ్ ప్లస్ చాలా బాల్స్లో నుంచి మాన్సర్స్ ప్లస్ ఫైర్ అనేది చాలా వస్తుంది. లూఫీ కదా అని పడిపోతుంది. లూఫీ జాగ్రత్త అంటే సరే లూఫీ కూడా తాజాగా అయిపోయి సరే చూసుకుంటాలే అని చెప్పి ఎందుకంటే బాల్స్ తగలబాగా లూఫీ యూ స్టూపిడ్ అని పడేస్తూ ఉంటాడు. కడుగుంటే ఊసప్ వాడు అనేది కొట్టేసి నా కొడకలారా ఎవరు చంపేస్తాను అని చెప్పి చెప్తా ఉంటే, కొంచెం జాగ్రత్త ఊసప్ మనకు ఐడియా ఉంది అని చెప్పి తను ఊసప్ కూడా ఒక బెల్ట్ తీసుకుని చూస్తే తాజాగా అయిపోయి ఉంటాడు. ప్లస్ దాని దగ్గరికి వెళ్ళిపోయాను అనుకుంటే అది బోర్డుకి దగ్గరికి వచ్చేస్తాం. దిగట్లేదు ఏంటిది ఏం రాసేది ఇది అని చెప్పి ఆడొస్తూ ఉంటాడు. ఊసప్ జాగ్రత్త అని చెప్తే మళ్ళీ తాజాగా వెనక వస్తే ఊసప్ మనం ఆడుకున్నాం అది పిద్దరు అనుకుంటే నా కొడకలా రిటర్న్ సాగొడతా అని చెప్పి రిటర్న్
కొట్టేస్తుంది. సారీ ఇంకోసారి ఇలా చేయమని చెప్పి చెప్పండి మంచిది. ఇంకోసారి మీరు ఇలా చేస్తే మీ గొడ్లని పగలగొట్టేస్తానంతా అది చెప్పి చెప్తా ఉంటాడు మా సాంజీ గారు. సరే అని చెప్తుంటే ఫస్ట్ మనం ఈ బాస్ నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే సరే మన సాంజీ మీద అటాక్ కొట్టేసారు అలా ఆలోచిస్తున్నారు. సాంజీ గారు స్టైల్కి కనబడి పెట్టారు. వావ్ మంచి అటాకే చెప్తుంటే పాపని చూపిస్తుంటారు. పాప గుహలోకి వెళ్ళి ఖచ్చితంగా ఏదో చేయాలని చెప్పి అనుకుంటా ఉంటుంది. సింగర్ అవుట్ని మనం చూపిస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే మంకీస్ చాలా సీన్ ఉన్నట్టున్నాయి అని చెప్పి మాట్లాడుతుంటే అయితే మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్తుంటే మన చాపర్ గారు చాలా కష్టపడి కిందకి వెళ్తూ ఉంటారు. ఆ హ్యామర్ తీసుకొని చెప్పి హ్యామర్ దొరికేసిన నేను షిప్ని బాగు చేయొచ్చు అనుకుంటే చాపర్ గారు కింద పడిపోయిన ఛాన్సెస్ ఉంటాయి. కానీ అలా తను బడికేసి పైకి వచ్చేసి ఉంటాడు. అమ్మయ్య జస్ట్ మిస్ ఆ విజిల్ నన్ను కాపాడచ్చు, ఆ నైట్ వచ్చి నన్ను కాపాడచ్చు అని చెప్పి ఆ విజిల్ తను మెల్లేసి ఆ నైట్ ఖచ్చితంగా నన్ను కాపాడతలే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ సీన్ కట్ అవుతుంది. మళ్ళీ నన్ను చూపిస్తాను తన మీదకి ఏదో పక్షి వస్తుంది అనుకో, అదిగో పెట్టి నా దొరికాడు నేను సాక్రిఫైస్ చేస్తా తను చంపేస్తా ఇంకా నా ప్లేస్ అనేది పెంచుకుంటా చెప్పి అడుచుకుంటా వస్తుంటాడు. ఇక్కడ చూస్తే మన చాపర్ కాడ విజిల్ ఊదుతూ ఉంటాడు. సింగ్ కట్టుతుంది ఏదో వీర్ వాయిస్ వస్తుంది, అదే ఆ విజిల్ ఏం జరిగింది అని చెప్పి అనుకుంటే అప్పుడే నా మీద ఏదో అటాక్ చేసానికి వస్తా ఉంటే మన చాపర్ ఇంకా మన నికోరాబిన్ ఇంకా జోరో ఇద్దరు కలిసి కొట్టేస్తుంటారు. కాస్త జాగ్రత్తమే చెప్పి అరస్తా ఉంటారు. సింగ్ అవుతుంది మన అలానే పెద్ద కొట్టుడు కొట్టేస్తుంటారు. చాలా బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది. కష్టం దేవుళ్ళు పడుగుతారా చెప్పి మాట్లాడుతూ ఉంటే నన్ను తెలిసి నన్ను ఎవరు పిలుస్తున్నట్టుగా ఉన్నాడు. సరే అసలు ఏం జరిగింది, అసలు ఇదంతా ఏం జరిగింది, గాడ్ అసలు మిమ్మల్ని ఏం చేయమన్నాడు ఏ పడుతుంది. గాడ్ మమ్మల్ని స్ట్రా హ్యాట్స్ని సాక్రిఫైస్గా యూజ్ చేయమని చెప్పాడు. స్ట్రా హ్యాట్స్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు మమ్మల్ని గుడ్డిగా నమ్మారు. అర్థమవుతుంది అంటే చాలా కష్టంగా ఉన్నట్టు కదా మీకు ఇప్పుడు. జాగ్రత్త అలాగే వాళ్ళకి ఏం కాకుండా నేను చూసుకుంటా మాటిస్తున్నానని చెప్పి చెప్తున్నాను. అలాగే నేను ఖచ్చితంగా వాళ్ళని కాపాడి నా కొడుకుని చంపిమ్మని మీ దగ్గరికి వస్తాను. ఆ గాడ్ని చెప్తుంటే మీరు ఒకప్పుడు ఉన్నప్పుడు మొత్తం ఇంకా చాలా బాగుండేది, అసలు ఏం జరిగేది కాదు అని చెప్తుంటే దాన్ని ఇంటికి నాకు గుర్తు చేస్తాం అది చెప్తా ఒక బ్యాక్ స్టోరీ తీసుకుంటున్నాడు. ఇక్కడ 3 ప్రకారమైన ప్రజలు ఉండేవాళ్ళు, గాడ్స్ ఇంకా ఇమ్మోర్టల్స్ ఇంకా ఏంజెస్ లాగా ఉండేవాళ్ళు. అలాగే మీరు వాళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తుంటే తనకి ఇష్టం వచ్చినట్లు చేస్తూ వస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతుంది. అయినా ఇప్పుడు నేను ఏం చేయగలను, నేను జస్ట్ ఒక నైట్ని మాత్రమే, ఒకప్పుడు లాగా దేవుని మాత్రం కాదు కదా, అయినా నేనేం చేయను కానీ నేను ఖచ్చితంగా నోడిస్తాను అని చెప్పి సింగ్ కట్ చేస్తాడు. ఇక్కడ వస్తే మళ్ళీ ఆ ఫారెస్ట్ చూపిస్తుంటాడు. ఆ ఫారెస్ట్ నుంచి అరుపులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన వాళ్ళంతా అరుస్తూ ఉంటాడు. ప్లస్ ఆ అరుపులు అనేవి బయట దాకా పడతా ఉంటాయి. అయితే నన్ను ఎవరు పిలుస్తున్నారు, అయితే నేను ఐలాండ్కి వెళ్తాను చెప్తుంటే మన చప్పుడు కూడా ఇంకా ఆ ఫీజు నన్ను ఊదుతూ ఉంటాడు. వస్తున్నాను అని చెప్పి పడాల్సి ఉంటే మన చప్పుడు మీద ఏదో అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే తన దగ్గర నుంచి బ్లాస్ట్ చేసుకుంటూ తన ఫైర్స్ యూస్ చేస్తూ ఉంటాడు. చూసిన తన మీద ఇంకా తన పక్షితో కూడా ఫైర్ యూస్ చేస్తున్నాడు. ఓ నో స్ట్రా షిప్ అని చెప్పి పడాల్సింది. బాగుంది అని చెప్పి చెప్తుంటే ఈ షిప్ని కాపాడాలని చెప్పి చెప్తా ఉంటే ఇలా చేయకూడదు అని చెప్పి మన చాపర్ కూడా చాలా ఈజీగా తన అటాక్స్ అని తప్పించుకుంటే తన పవర్ పాయింట్స్ అని యూస్ చేసుకుంటాడు. కానీ మన షిప్ని కాల్ చేస్తున్నాడు. నా కొడుకు అలా చేయబాక, వద్దు ఆగు ప్లీజ్ అని చెప్పి నన్ను ఆపుతా డామిట్ అని చెప్పి దాని కింద కొట్టేసి ఉంటాడు. ప్లస్ వస్తుంటే అంటే నువ్వు దీన్ని కాపాడాలనుకుంటున్నావు యూ ప్యాషర్స్ నేను పైరట్ని అని చెప్పి చెప్తుంటే స్కై పైరట్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మన వాళ్ళంతా ఎటు తొందరగా వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఆ మాన్స్టర్ సైడ్ కూడా దగ్గర నుంచి వస్తుంది. మన జోరదాన్ని అట్లా నాచుకుంటూ వెళ్తూ ఉంటారు. అది గాడ్ ఇక్కడ దిగ్గులో ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అలాగే మీరు నన్ను చంపేస్తాను అని చెప్పి చెప్తా ఉంటే మీరు చాలా వీక్ అని చెప్పి మన స్ట్రాట్ వాళ్ళు షిప్ మొత్తాన్ని పీల్చేస్తుంటారు. గోయిన్ మ్యారీని నువ్వు అలా చేయబాక అని చెప్పి మన చాపర్ తన మీద అటాక్స్ అన్ని తీసుకుంటారు తను కాపాడాలని చెప్పి ప్రెస్ వస్తుంటే నీకు ఈ షిప్ అనేది చాలా ప్రాణం అనుకుంటే అప్పుడే మన నైట్ వచ్చి మనకు కాపాడేసి ఉంటాడు. తను చూసి నైట్ వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నావు పిల్లడా అని చెప్పి చెప్తా ఉంటాడు. చనిపో అని చెప్పి తన కింద నుంచి స్ట్రైట్కి దోసేసి ఉంటాడు. ప్లస్ తన పక్షితో ఆ పక్షిని కూడా నాశనం చేయాలనుకుంటా ఉంటే నువ్వు మళ్ళీ అక్కడి నుంచి వచ్చావు నైట్ అది పడేస్తా అంటే సరే అయితే హల్లా అయిపోతుంది అని చెప్తుంటే మన లూఫీ వాళ్ళంతా చాలా కొట్టేస్తుంది. వావ్ మెగా బతికున్నారా, దాని చూస్తే చాలా ఆశ్చర్యపోయా, నేను చంపేస్తా అని చెప్పి లూఫీ అరుస్తూ ఉంటాడు. సింగర్ ఏదో ఐస్ చూపిస్తూ ఉంటాడు. ఐస్లో చూస్తుంటే ఒక డ్రాగన్ గా క్రియేట్ అయిపోయి వాళ్ళ మీద వస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఏంటది ఏదైనా మ్యాజికల్ బాల్స్ అని చెప్పి చెప్తా ఉంటే ఏదైనా డ్రాగన్ బాల్ అని చెప్పి అరుస్తూ ఉంటే నా కొడుకు ఆ పిస్టల్స్ అని చెప్పి తన మీద రే వద్దురా రే అందులో కూడా బాల్స్ ఉన్నాయి చూడలేదా అని చెప్తుంటే అయితే ఏం చేయాలి మనం చావాలా లేదు మన ఫైట్ని ఇగ్నోర్ చేయాలి ఖచ్చితంగా దాన్ని తప్పించుకోవాలి ఉంటుంది. అది ఇంకా వాళ్ళ మీద వెనక పడుతూ ఉంటుంది. అక్కడ చూసిన అవి తక్కువ కూడా తగులుతూ ఉంటుంది. సింగ్ కట్ నాకు పాప చూపిస్తుంటారు. పాప ఒక బిలియన్ లోపలికి వెళ్ళి ఉంటుంది. ఎంతసేపు నేను ఇక్కడ ఉన్నావు అసలు ఎక్కడికి వెళ్ళావు అని చెప్తుంటే నేను ఊరికి ఆడుకునే దానికి వెళ్ళాను అయినా నిజం అని చెప్తుంటే ఆ పాప ఇప్పటికి చిన్నగా ఇలా మారుతుంది. అని ఇప్పుడు మనం ఏదో చేయాలి, మనం ఎలాగైనా వాళ్ళలో గెలవాలి, ఆ దేవుడిని నాశనం చేయాలి. అలాగే మనం వెంటనే మన ప్లేస్ని తీసుకోవాలి. 6 సంవత్సరాల క్రితం ఇలా ఉండేది కాదు. ఆ గాడ్ ఆ రీకో నా కొడుకుని వెంటనే నాశనం చేయాలి నేను ఎలాగా. కానీ ఎంగోమెంట్ బాగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే ఆ పైరట్స్ని ఆ ప్రీస్టర్స్ని అన్నం చంపాలి. బిడ్డ కూడా చాలా పవర్ఫుల్ అయిన సరిగేసిన పైరట్స్ అన్న వాళ్ళు ప్రీస్ట్స్. అలాగే ఇక్కడ చూసిన సింగ్ అవుట్ని
బాగుంటారు కదా అని చెప్తుంటే వాళ్ళంతా బాగానే ఉంటారు కదా వాళ్ళంతా బాగానే ఉంటారు ఏం భయపడబాక నైట్ వెళ్ళని చెప్తుంటే నైట్ ఇక్కడ ఇంకా ఫైట్ చేస్తుంటే అప్పుడు తను చూస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే నైట్ చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు తను ఇక్కడ చూస్తుంటే మన వాళ్ళు గట్టిగా హోల్ పడిపోయి ఉంటుంది ఆ హోల్ చూసి ఎలన్ గాడ్ మళ్ళీ ఇలా చేశాడు గాడ్ నా కొడక ఏం చేస్తాడు అని చెప్పి మనం ఆలోచిస్తుంటే మళ్ళీ తన మీద ఎలాగ అటాక్ చేసి ఉంటాడు ప్లస్ ఇక్కడ చూస్తే డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటాడు ఓ నువ్వు దేని గురించి ఆలోచిస్తావు మా గాడ్ గురించా చెప్తుంటే ఇప్పుడు మనం మనోడి మీద ఏదో అటాక్ చేసి ఉంటే అది నీ మీద మంచి అటాకే పడింది చాలా తర్వాత ఓ గాడు ఏమైంది అని చెప్పి మనం చాపడుగా స్ట్రైట్గా దూకేస్తూనే ఉంటాడు తను దూకేసి నేను వస్తున్నా గాడ్ అని చెప్పి ఓ నువ్వు ఒక డెవిల్ ఫ్రూట్ చూసాడు బా తన పక్షి కూడా కిందకి వెళ్ళిపోతా ఉంటే పక్షి కూడా నాకు కాపాడని చెప్పాలంటే ఆ పక్షిని నాశనం చేయి చెప్పి తన పక్షిని కాపాడిస్తుంటే ఆయన అక్కడ చూస్తుంటే మనోడు ఇంకా రబ్బి తన స్నాప్లు తీసుకుని అసలు ఏం కనుక్కోండి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక్కడ సింగ్ కూడా అవుతుంది అక్కడ సంథింగ్ నో ఇది ఇలా ఉండకూడదు అని చెప్పి సింగ్ కూడా అవుతుంది ఇక్కడ చూస్తే మనోడు చాలా గట్టిగా ఉంటే వావ్ నేను చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు చెప్తుంటే ఆ బోర్డు అనేది అక్కడ నుంచి తప్పించుకోవాలని అనుకుంటా ఉన్నది నేను ఖచ్చితంగా తను నాశనం చేస్తా ఆ పాపని అని చెప్పి తను ఈజీగా తప్పించుకుంటా ఉన్నది ప్లస్ ఆ బాల్స్ కూడా తన మీద అటాక్ చేస్తూ ఉంటుంది అసలు ఏంద్రా ఇది నా కొడక అని చెప్పి అరచుకుంటే అలాంటిది నువ్వు చాలా ఎక్స్కైట్ అవుతున్నావు నువ్వు నా మైండ్ రీడ్ చేస్తావు అని చెప్పి తన దగ్గర నా డాలని పట్టుకుని ఉంటుంది అంటే ఇదే అది లింక్ అది ఇప్పుడు కొట్టేస్తే నా కొడక ఎలా తెలిసిందా నీకు చెప్తా ఉంది మళ్ళీ లూఫీ కానీ మీరు లాగుతూ ఉంటుంది ప్లస్ అలాగే ఆ బాల్స్ కూడా వస్తూ ఉంటాయి స్ట్రైట్గా పేలిపోయి ఉంటాయి తెలిసి లూఫీ బాగున్నావా ఎగ్జిట్ అవ్వాలి ఎలాగా మన బోనం పట్టుకోవాలని చెప్పి చెప్తా ఉంటే లూఫీ గారు చాలా గట్టిగా నేను డ్యామేజ్ చేస్తుంటారు పాపకి ప్రతి ఉంటే అన్బిలీబుల్ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు ఓ పీస్ని చెప్తుంటే ఓ మీరు అనుకున్నాను అని చెప్తే నువ్వు నన్ను కొట్టలేవు అని చెప్పి చెప్తా ఉంది నువ్వు అచ్చే నుంచి కొడతావు నుంచి కొట్టాను అంతే అసలు ఏమైంది సాంజీ నువ్వు ఇంకా పడుకున్నాడు ఎలా అనుకున్నాను నేను చనిపోతా అని చెప్పి అని రాస్తా ఉంటే నువ్వు పడుకున్నాడు చాలా బాగున్నావు ప్లస్ తను కట్టిపడే తను చంపాలనుకుంటున్నాను నేను చెప్తుంటే ఏమిటని చెప్పి తను గట్టిగా కట్టిపడేసి ఉంటాడు ఇక్కడ చూసా అంటే నువ్వేం చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి వస్తున్నాడు మన సాంజీ కోసం గాల్లో ఎగిరి గమ్మును అని చెప్పి మన లూఫీ కాస్త టెక్నిక్ యూస్ చేసి కట్ అని చెప్తాను తన తలకాయని పగలు కొట్టేసి ఉంటాడు తను చూసి వెనక నేను చూస్తుంటే వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు వార్ ఏంటి అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మన ప్రధానాన్ని తీసుకున్నాను ఎక్కడి నుంచి వచ్చావు ఈ వీళ్ళంతా ఎప్పటి నుంచి ఉంటున్నావు అని చెప్పి చెప్పండి ఇది ఇక్కడి నుంచి అంటున్నావు అయినా మాయ వీళ్ళు అనకూడదు ఏ చేస్తున్నావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మర్యాదగా అలాగే అందరం జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం అంటే ఆ పీసెస్ని ఎట్లయినా చంపాలనుకుంటాం నేను వెళ్తున్నా వాళ్ళు చంపడానికి మీరు కూడా రండి నాతో పాటు ఖచ్చితంగా వాళ్ళని నాశనం చేస్తున్నాను ఈరోజు అయినా అసలు ఏంది అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నాను నేను కూడా మీతో పాటు వాళ్ళలోకి రావాలనుకున్నా ఎందుకు రావున్నా నేను కూడా ఎలా గెలవాలనుకున్నా ఖచ్చితంగా అన్న డిఫీట్ చేయాలనుకుంటున్నా అంటే ఇది చాలా పెద్ద విషయం నువ్వు ఇలా రాకూడదు అని చెప్పి ఖచ్చితంగా నేను కాపాడుతాను చెప్తే కృషి వాళ్ళు ఎట్లా కొట్టేసారు మీరు చాలా గట్టిగా కొట్టేసామని అని చెప్తుంది ఊసాప్ నువ్వు బాగా ఉన్నావా అని చెప్తుంది నేను బాగున్నాను ఇప్పుడు తాజా అని చెప్పి దాన్ని ఎట్లా పట్టేసుకుంటారు తను చూసి పదరా వెళ్దాం అని చెప్పి చెప్తుంటే వాళ్ళు గాల్లో తాజాలాగా ఎగురుకుంటా వెళ్తా ఉంటారు ఊసాప్ కూడా చాలా నీళ్ళు తాగుతా ఎందుకు చాలా గట్టిగా తను ఫైట్ చేసాం అని చెప్పి అనుకుంటా పై నుంచి ఏదో గిఫ్ట్ వస్తుంటుంది మనం చాపర్ గారు స్కిమ్మింగ్ చేయలేకుండా ఉంటారు ఎందుకంటే ఇది కూడా స్కీ వాటర్ లాగే ఉంటుంది సీ వాటర్ లాగా కదిలితే ఆ పక్షి కూడా వీళ్ళ వైపు అటాక్ చేసిన కోసం ఉంటుంది క్యాట్ పీస్ ఇంకా చాలా వరకు పీస్టర్స్ వచ్చి ఉంటాడు కృషి వాళ్ళతో ఫైట్ చేసడానికి ఆ అడవి మనుషులు వెళ్ళి ఉంటాడు తను చూసి అందరూ జాగ్రత్త వినండి వాళ్ళని మనం నాశనం చేయబడ్డాం ఖచ్చితంగా ఈ ప్రస్తుతం వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు మీరా అడవి మనుషులు సరే రండి అయితే చెప్తుంటే లేదు అసలు ఇది ఇలా జరగకూడదు అని చెప్పి అసలు ఏమైంది అని చెప్తుంటే అసలు ఇలా జరగకూడదు ఒకసారి నాకు చెయ్యి నాకు అక్కడ దాకా తీసుకోగలవా సరే నాకు అర్థమైంది చెప్తుంటే నీదేమండి నీ గోల్ లైఫ్ అసలు ఏంది అని చెప్తుంటే అదంతా చెప్పాల్సిన అవసరం లేదని చెప్తుంటే ఎలా వాళ్ళు బయటకు వచ్చేస్తుంటారు ఆ నైట్ కూడా చూసి నేను ఎలా పైకి వచ్చాను చెప్తుంటే పక్షి మన కాపాడని అమ్ముకుంటారు నో ఇది ఐలాండ్ అసలు నాకేం అర్థం కావట్లేదు ఎలా అసలు ఇలా అంతా ఎలా జరిగింది అని చెప్పి మనం అడుస్తూ ఉంటే అని చెప్పి సింగ్ అడవుతుంది నామి ఏమైంది అని చెప్పి అడుస్తుంటాడు మన లూఫీ వీళ్ళంతా సరదాగా ఆడుకుంటా జోరోని ఇంకా సాంజీని ఇంక వీళ్ళందరినీ నేను చేస్తుంటాను ఒకరికల్లా మళ్ళీ ఇలా చేయబక్కని అని చెప్పి అడిచేస్తుంటాడు చూస్తుంటే ఈ ప్లేస్ మీకు గుర్తొచ్చింది ఈ ప్లేస్ ఏదో చెప్తుంటే అసలు ఏం చేసావు చెప్పి మాట్లాడుతుంటే దీన్ని మీకు గుర్తుపట్టారా ఇది కింద నుంచి ఐరా ప్లేస్ అంటే ఇది కింద నుంచి వచ్చిన పైకి ప్లేస్ అంటే ఆ స్టోరీ అనేది కథం కాదు నిజంగానే ఇది గాల్లో ఎగురుకుంటూ వచ్చింది అసలు ఎలా జరిగింది ఇది అంటే తనకు నిజంగా లేయర్ అనేవి మంచి నిజంగానే చెప్తా ఉన్నాను చెప్తుంటే పక్షులు కూడా తరపు నుంచి ఈ బోర్డ్స్ అసలు ఏందని చెప్పి అనుకుంటూ ఉంటారు చాపర్ ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు ఇక మోటార్స్ వర్సెస్ పీస్తో జరుగుతూ ఉంటుంది సింగర్ అవుతుంది అయితే ఇక్కడ ట్రెజర్ కూడా ఉంటుంది కదా ఇలా ట్రెజర్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది నాకు తెలుసు ఖచ్చితంగా కనిపెడతాను చెప్తే ఆ ట్రెజర్ గురించి కలిసిస్తా అని చెప్పి రాస్తా ఉంటారు వీళ్ళిద్దరు ఇక్కడ సరే ఆ ట్రెజర్ కూడా ఎక్కడ ఉందో మనం వెతకదాం అని చెప్పి మాట్లాడుతుంటారు సింగర్ అవుతుంది ఇంకా వీళ్ళందరూ అవిడి మనుషులతో ఇంకా మన పీస్టర్స్తో ఫైట్ చేస్తూ ఉంటుంది ఓల్గోతో ఫైట్ చేస్తూ ఉంటాడు మీ అందరూ ఫైట్ అనేది చాలా బాగానే ఇస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు మన లూఫీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నట్టుగా ఉంటారు కింద చూస్తే చాలా కంకాలతో అదే స్కెల్టన్స్తో ఉన్న మాస్ కూర్చుంటే తను చూసి అసలు ఏంటిదంట అరే అసలు ఎవరు మీరంతా ఎలా ఇరుక్కుపోయారు ఇక్కడ అని చెప్పి లూఫీ వస్తుంది ఇదంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు రా అది పడేస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తుంటే ఎవరో దగ్గర నుంచి వస్తూ ఉంటాడు తను చూసి వాళ్ళ మీద అటాక్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు మీరు కూడా పిలుస్తారా అది అటాక్ చేస్తే నా మీద ఎంత అటాక్ చేస్తారా గమ్ముగమ్మునో బిగ్ బేర్ అని చెప్పి తన మీద రిఫ్ట్ చేస్తుంటారు తను ఒక దేవుడు ఫిట్ చూసారు జాగ్రత్త అని చెప్పి అడుగుతుంటాడు సరే అది పడేస్తూ ఉంటాడు అందరూ జాగ్రత్తగా ఉన్నది ఇప్పుడు మనం ఏం చేయాలి మీకు బాగా తెలుసు కదా అని చెప్తుంటే ఈ గాయ మనం ఎక్కడ చూసి
చూసాం తను పెట్టి నా కొడుకు నువ్వే కదా నా షిప్ని నాశనం చేయాలనుకుని ఇప్పుడు వస్తాం మళ్ళీ మళ్ళీ చనిపి నువ్వు అది మనం చెప్పడు అదే మన ఊస పడుతుంటే నేను అయిపోయావు నా కొడుకు మీరంటే ఎవడు అదే మీరే నా పైలట్స్ ఎప్పుడు వస్తుంటే సింగర్ ఉంది మళ్ళీ ఇక్కడ చూస్తుంటే ఖచ్చితంగా మనకి తొందరగా వెళ్ళిపోవాలి లేకపోతే మనం ఆ వాల్ మధ్యలో ఇరుక్కోవాల్సిన అవసరం లేదు అదే చెప్తా ఉంటారు అలాగే వీళ్ళందరూ చాలా గిట్టుకుని ఫైట్ చేసుకుంటున్నారు రేపు మాట్లాడుతుంటారు సింగర్ వస్తుంది ఇంకా వాళ్ళంతా ఫైట్ చేసుకుని ఉంటారు ఒక్కొక్క కూడా ఒక అడవి మనిషిని చెప్తా ఉంటుంది ప్లస్ ఒక మనిషి కూడా వైపు అటాక్ చేస్తుంటే కామెంట్స్ అడ్డు జాగ్రత్త అని చెప్పి చెప్తుంటే ఒక వ్యక్తి తన సింగిల్ సైజ్ నాశనం చేస్తూ ఉంటారు రోజు వాళ్ళు కాస్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు ప్లస్ నామి వాళ్ళు ఎక్కడ అని చెప్పి ఒక సిరుగున్నాను నుంచి తిరుగుకుంటే వాళ్ళంతా ఒక రైల్వే కోస్టర్లో చూస్తారంటే వావ్ చాలా బాగుందని చెప్తుంది ఇంకా చూస్తుంది అడవి మనుషులకి ఇంకా పీస్ఫుల్కి ఇంకా ఫైట్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూస్తుంటే అడవి మనుషులు అనేది అంటే చాలా తక్కువ అయిపోతూ ఉంటారు ప్లస్ ఇలా చూస్తుంటే అడవి మనుషులు చాలా గట్టిగా నాశనం చేస్తుంటారు అసలు ఎక్కడ ఉన్నాడు చాపాడు బాగున్నావా అని చెప్పి రాస్తుంటే అమ్మ మీరు తిరిగి వచ్చేసారు నేను రాస్తుంటే దగ్గరికి ఏదో గిఫ్ట్ ఉంది అక్కడ నుంచి నాకు తెలిసి మనం ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు చెప్పి మాట్లాడుతూ ఉంటాడు సరే దాన్ని వెళ్దాం పదండి అని చెప్తుంది సరిగాక ఇప్పుడు రైల్వే కోస్టర్ ఎండింగ్ స్పాట్ లాగా సైడ్కి వెళ్తా ఉంటాడు ఆ స్కై షాక్స్ ఉన్నాయి నేను పడతా ఉంటే సరే అయితే కానీ రేపు లూఫీ గడు గమ్ము నోమి రేపు గిడ్డ అని చెప్పి చాలా అంటే చాలా గిట్టింగ్ కొట్టేసి ఉంటారు వావ్ వచ్చేసాం ఏ ఫ్రెండ్స్ యో నామి అని చెప్పి రాస్తా ఉంటే ఓ మనోళ్ళు అంటే వచ్చేసారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది నామి నువ్వు బాగున్నావా అని చెప్పి రాస్తా ఉంటారు ఇక్కడ చూస్తుంటే గోయిన్ మ్యారీ అసలు సారీ ఊసప్ నీకు ఇలా చేయాలనుకోలేదు అయినా నువ్వు ఇంకప్పుడు నాకు అదే ఎక్కువ అయినా నీకు ఇంకా లేదు ఇంకా బాగుంది చెప్తుంటే సర్లే ఇది మనం రిపేర్ చేసుకోవచ్చులే అదే చెప్తుంది ఖచ్చితంగా నా కొడుకుని చంపేస్తా అని చెప్పి ఏమైంది అని చెప్పి అడుగుతుంటే అక్కడ ఒకటి నన్ను ఫైట్ చేసాడు అని చెప్తుంటే నైట్ ఉన్నాడు అని చెప్పి చూపిస్తా ఉంటే నైట్ అసలు ఏమైంది తను ఎలా ఉన్నాడు ముసలివాడు అసలు ఏం జరిగింది ఇక్కడ అని చెప్తుంటే నాకు నిజం నేను బయట షికారుకి వెళ్ళున్నా అసలు ఏం జరిగింది చెప్పు ఏం జరిగింది చెప్పరు అని చెప్తుంటే సరే అయితే పార్టీ చేసుకున్నాం కానీ అందరితో కలిసేసాం కదా అని చెప్పి వాళ్ళందరూ పార్టీ చేసుకుంటారు షార్క్ సీ ఫిష్ ఫైట్ చేసుకుంటా తిందా చెప్తా తింటా ఉంటాడు ఇంకొక నాకు చాలా కష్టంగా అనిపించింది చెప్తుంది అవి చాలా బరువు ఉన్నాయి అవి చాలా నాశనంగా ఉన్నాయి అని చెప్పి మన లూఫీ కూడా ఒకే స్టైల్లో తినేస్తుంటుంది దాన్ని చూసి వావ్ పార్టీ చాలా బాగుంది అని చెప్పి పడేస్తూ ఉంటుంది ఇంకా పార్టీ కావాలి నాకు అని చెప్పి పడేస్తూ ఉంటే కానీ ఇంకా ఎంజాయ్ చేద్దాము అని చెప్పి అరాస్తూ ఉంటాడు ఇక్కడ చూసి సింగ్ కట్టవుతుంది ఇంకా ఫైల్లో ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు అదే ఇక్కడ చూస్తే ఆ కోకోనట్లో నాశనం చేసి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా ప్రీస్టర్స్ వర్సెస్ అడవి మనుషులకి ఇంకా ఫైట్ జరుగుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర ఓడిపోతుంది మీ ఇంకా చాలా చిన్న పిల్లలే నాతో ఫైట్ చేయండి మీరు ఇంకా కష్టపడాలి అని చెప్పి చెప్తా ఉంటాడు కలుగుతుంది నాతో ఏం ఫైట్ చేసి అని చెప్పి తన మీద అటాక్ చేసి ఉంటాడు ప్లస్ ఆయన ఎట్లా తప్పించుకునేదని ట్రై చేస్తుంటాడు తను చూసి మన జాగ్రత్త వాళ్ళు ఫైట్ చేయాలని చెప్తుంటాడు ప్రీస్టర్స్ చాలా పర్ఫెక్ట్ మెట్లు చెప్పి తన మెడ మీద చాలా గిరిని దాయమంటుంది నువ్వు కాస్త జాగ్రత్తగా ఫైట్ చేయాల్సింది కదా అని చెప్పి చెప్తా ఉండే ఇప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళు ఇంకా పవర్ఫుల్గా ఉంటారు మన సంఖ్య అనేది తగ్గిపోతుంది మీరు ఫైట్ చేయాలనుకుంటున్నారు ఇంకా మంచిది అయితే మీ జాతిని మొత్తం నాశనం చేసేస్తాం ఒకేసారి అని చెప్పి చెప్తా ఉంటారు మనకు కాకత వెళ్ళిపోవాలి చెప్తుంటే ప్రీస్టర్స్ అన్న మీద అటాక్ చేసాం రెడీ అవుతుంది కొంచెం చాపర్ ఇంకా వీళ్ళంతా ఫుడ్ చేసుకుని తింటా ఉంటారు జాగ్రత్తగా తిందాం అని చెప్పి చెప్తా ఉంటే ఏదో మంచి క్రిస్టల్ దొరుకుంటుంది ఇది చాలా బాగుంటుంది దయమలా పనికొస్తుంది చెప్తుంది ఏ జోరు నాకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటే సరిగా వాడు అనేది కుక్ చేస్తాడు వావ్ కుక్ చేస్తున్నారా అయితే నాకు ఫుడ్ కావాలి తొందరగా కావాలని చెప్తే నా కొడక నువ్వు ఇప్పుడే కదా తినింది కొడుతుంది కాసేపు ఆగలేవా నాకు ఆగలేస్తుంది నా కొడక ఇప్పుడే కదా నువ్వు తినింది అని పడేస్తుంటాడు ఇక్కడ చూస్తే చాపర్ దాన్ని ఎలా బిగేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంటాడు ఏం చేస్తుంటే దాన్ని ఎలా బిగించాలని చెప్పి నేను ఆలోచిస్తాను అని చెప్తుంది ఓ బిగ్ షార్ప్ ఫిష్ జాగ్రత్త ఉండాలని చెప్పి నేను వెళ్ళేసి వస్తా అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు ఇక్కడ చూస్తుంటే మనం ఫుడ్ తింటా ఉంటాడు ప్లస్ వీళ్ళందరూ ఫుడ్ అనేది చాలా బాగున్నట్టుగా ఉంది ప్లస్ మనం ఇప్పుడు ఏదో చేయాలి చెప్తుంటే నా కొడుకు ఫుడ్ కాసేపు ఆగలేవని పెడతాను నీకు అని చెప్పి అడుగుతూ ఉంటారు మళ్ళీ చూస్తుంది అలాగే బాగుంది అయినా అసలు ఆ గాడికి ఏమైనట్టుంది చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు ఐలాండ్ కింద నుంచి వచ్చింది అవునా అని చెప్పి మన చాపర్ ఆడుతూ ఉంటాడు ఇక్కడ చూస్తూ ఉంటే అయినా మీరు ఎలా చేశారు అక్కడ చెప్తుంటే ఆ గాడ్ డ్యామ్స్ ఆ నా కొడుకు చంపేస్తా ఆ దేవుడు అంటే ఓడు కూడా దేవుడా చెప్తుంటే అలా అడవబాగరా చెప్తుంది చెడ్డావు అని చెప్పి అడుగుతుంటే అప్పుడే మన ముసలాడు కూడా పైకి లేస్తుంది అదే మన నైట్ ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు గాడ్ అసలు ఏంది అసలు దీని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా అయినా ఇది ఎలా కింద నుంచి పైకి ఎలా వచ్చినా కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆ రెండు మ్యాప్ నేను కలిపి పెట్టుకుంటాడు అలా చూస్తే ఒక స్కల్ అయినా క్రియేట్ అయ్యి ఉంటుంది ఇది ఒక స్కల్ నేను చెప్తుంటే అది కింద నుంచి ఉంటుంది ఎక్కడే ఉంటుంది సరే వెళ్దాం అని చెప్పి చెప్తుంటే సరే అందరం జాగ్రత్తగా అక్కడికి వెళ్ళాం అక్కడ ఖచ్చితంగా ట్రెజర్ ఉంటుంది ట్రెజర్ నాకు తీసుకురావాలి ఆ విషయం మర్చిపోపక్కని అదే మన లక్ష్యం అదే చెప్తుంది సరే నేను దాని గురించి స్టడీ చేయాలని చెప్పి చెప్తుంటే సరే ట్రెజరే కదా పడుకున్నాం ఊదో నాతో పాటు వస్తావు కదా అని చెప్తుంటే మన దేవత అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు దాన్ని చూసి నా కొడకల్లారా నాకరా మీద ఉన్నా అని చెప్తుంటే వాళ్ళు చెక్క మటన్ తయారు చేసి క్యాంప్ ఫైర్ చేస్తుంటారు సీరియస్గా మీ అందరూ ఈ రాత్రి ఇక్కడే పడుకోవాలనుకుంటున్నారా చెప్పి రాస్తా ఉంటాడు ఇక్కడ చూస్తే ఉల్ఫ్ కూడా చూస్తుంటుంది దాన్ని చూసి చెప్తుంది మానవులు అని చెప్తే అన్నీ ఎండాక్ చేయాలని చెప్పి అనుకుంటే స్టైల్గా దాన్ని చూసి మన నా మీద దాని పట్టని కొట్టి పడేస్తుంటుంది దాన్ని చూసి ఇంకా ఉల్ఫ్ అనేది చూస్తూ ఉంటే అవి కామ్ అయిపోయి ఉంటాయి ప్లస్ వీళ్ళందరూ హ్యూమన్స్తో పాటు ఇంకా వాడిని ఒక ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళందరూ హ్యూమన్స్తో పాటు పార్టీ చేసుకుంటారు మన చొరవ అయితే దాన్ని తాగుతామన్నా మేము అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు దాన్ని చూసి మానవులు బాగానే ఉన్నారు స్కై నైట్ రా మాట కూడా పార్టీ చేయని చెప్తే నా వయసు అయిపోయిందిలే నేను పార్టీ చేయలేనులే చెప్తుంటే సింగర్ అవుతుంది ఇంకా అడవి మనుషులు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటారు మనం గెలవలేకపోతాం ఏంది అసలు ఏమో నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంటే లేదు మనం గెలగలం కాస్త జాగ్రత్త ఫైట్ చేయాలి ఆ పీసెస్ చాలా పర్ఫెక్ట్ లేదు దీని లేకపోక తండ్రి అంటే తను కూడా ఇక్కడికి వచ్చిందా చెప్తుంటే నాకు అసలు మనం ఏం చేయలేకపోతాం అని చెప్పి సింగర్ అవుతుంది మానవులు రాసేది చాలా అవుతుంది అసలు నువ్వేమంటారు అనుకున్నావు
ఈ మట్టి నాకు చాలా బాగా గుర్తుంది చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎలా అయినా దేవుని నాశనం చేయాలి నేను అని చెప్పి చెప్తా ఉంటే ఖచ్చితంగా ఎలాగైనా పీసెస్ మనం నాశనం చేయాలి ఎలా కానీ అసలు అర్థం కావట్లేదు వాళ్ళు చాలా ఇమ్మోటల్స్గా ఉన్నారు సరే అయితే రేపు మళ్ళీ వాళ్ళ మీద అటాక్ చేద్దాం వాళ్ళని ఈసారి ఖచ్చితంగా గాయం చేద్దాం అని చెప్పి చెప్తుంది రారా నా డాన్స్ నా స్కై నైట్ అని చెప్పి అలాస్తూ ఉంటాడు సీన్ కట్టేపటిని ఆ పొగ మొత్తం స్ప్రెడ్ అయిపోయినది మన జోడో ఇక్కడ రాత్రిని కాపలా కాస్తూ ఉంటాడు అలా మనిషిగా కాపలా కాసుకుంటూ ఉంటాడు చాపర్ కాడికి ఏదో సౌండ్ వచ్చి ఉంటుంది వాష్రూమ్కి వచ్చి ఉంటే ఏదో సౌండ్ వస్తూ ఉంటే దీన్ని నేను బాగు చేస్తాను అయిపోయి నవ్వుకుంటే ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది ఖచ్చితంగా నేను బాగు చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటే హాహా అని చెప్పి నవ్వుతూ అనేసరికల్లా దయ్యమా అని పరిగెత్తుకుంటూ అడిచేసి చూసారు ఏమైందిరా అని చెప్తుంటే నేను ఒక దయ్యాన్ని చూశాను అని చెప్పి కింద పడిపోయి ఉంటాడు దాన్ని చూస్తుంటాడు సీన్ కట్టే ఉంటున్నాడు డ్రీమ్ నీ కదా అని చెప్పి అడుగుతుంటాడు సీన్ కట్ అవుతుంది చూస్తే అప్పుడు మనం ఏం మాట్లాడాలి వాళ్ళు మన నాశనం చెప్పి మానవాళ్ళు అని చెప్పి చెప్తా ఉంటే సరే అయితే మనం లోపలికి వెళ్ళాం ఈ దేవుడు లోపలికి పిలిచాడు లోపలికి వెళ్ళి అని చెప్పి చెప్తుంటే పిలిచాడా ఇది ఇంకా వెళ్ళాల్సిందే కదా అని చెప్పి చెప్తా ఉంటే మీరు జాగ్రత్త మీ మాటలు జాగ్రత్త సరే సరే నాకు తెలుసులే అని చెప్తుంది మీరు చెప్పిన మర్చిపోకండి మీరు ఆ మానవుల్ని నాశనం చేయలేపారు అసలు మిమ్మల్ని చాలాసార్లు అక్కడ పంపించాను అయినా వాళ్ళు అంత తక్కువైనా కానీ మీ నాశనం చేయలేకపోతుంది ఏంది అని చెప్పి చెప్తా ఉంటే అయినా సరే అయితే ఎలా ఫినిష్ చేస్తాను అనుకుంటున్నారు వాళ్ళని అయితే ఫినిష్ చేద్దాం ఇంపాసిబులా కాదు మన ఈజీగా వాళ్ళని ఫినిష్ చేయొచ్చు కానీ నేను చేయాలనుకున్న పని మీరు చేస్తున్నారు కానీ నేను మీరు దాన్ని నాశనం సరిగ్గా చేయలేకపోతున్నారు మీరు ఆ అడవి మనిషిని చంపలేకపోయారు కానీ వాళ్ళు అడవి మనుషులు కాకుండా వాళ్ళకి ఇంకా టెక్నాలజీస్ ఉన్నాయని చెప్తుంటే నాకు ఆ విషయం తెలుసు అదంతా ప్రీవియస్గా చేశాడు అని చెప్తుంది అది కూడా నాకు తెలుసు అలాగనే వాళ్ళు మనం నాశనం చేయాలి అదే మాట్లాడుకుంటా ఉంటాడు ప్లస్ చెప్తుంది అయితే ఎంత తొందరగా వాళ్ళని నాశనం చేయాలి అలాగే వాళ్ళని నా ముందుకు తీసుకురండి వాళ్ళని నేను చంపాలనుకుంటున్నాను కానీ కూడా అని చెప్పి చెప్తా ఉంటాడు కాదు చూస్తుంటే మళ్ళీ లూఫీ కూడా చాలా హ్యాపీ కొనుక్కుంటా ఉంటాడు సీన్ కట్టా ఉంటుంది వాళ్ళు ఎలాగైనా వాళ్ళని ఎట్లా నాశనం చేయాలి ప్లస్ మనం మంచి ఫైట్ చేయాలనుకుంటే లూఫీ కూడా చూస్తుంటే అది ఎలా గోయిన్ మరి ఎలా ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు అయినా ఎవరో చేసి ఉంటాడు అయినా మన పార్ట్నర్షిప్ షేప్ అనేది ఎవరికి తెలియదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే లూఫీ నువ్వేం చేసావు అంటే ఊసాపు ఏమైనా చేసావా ఇది చెప్తుంది నాకు తెలియదు రాత్రి చేసిన అదే కానీ మన గాల్లో ఎగురుతున్నప్పుడు ఇలా వచ్చింది అంటే దీన్ని ఎలా మనకు తెలిసిన వాళ్ళు ఎవరో చేస్తుంటాడు చెప్పి మాట్లాడుతా గోయిన్ మరి ఎలా కిందకి లాగాలని చెప్పి ట్రై చేస్తున్నారు చిన్న బోట్ ప్లస్ వాళ్ళందరూ దానికి సపోర్ట్ అనేది దొరకట్లేదు అలా బోట్ కూడా ఇరిగిపోయి ఉంటుంది ప్లస్ మనం ఫిషింగ్ వాడుకుని ట్రై చేద్దాం అంటే గ్రేట్ ఐడియా కానీ ఇప్పుడు ఎవరు ఉంటారు దానికి ఒక చాలా లాగా అని చెప్పి మాట్లాడుతుండే దానికి ఒక ఫుడ్ అని చెప్పి చెప్పండి సరే చెప్పండి దీనికోసం నా కోసం హెల్ప్ చేయాలని చెప్తాను వద్దు అని చెప్పి అడుస్తుంటాడు ప్లస్ దాని ఫుడ్ వస్తుంది తినేస్తుంది సాయం ఇప్పుడు కానీ దాంతో అని చెప్పి అరెస్ట్ చేస్తుంటాడు ప్లస్ సరే అని చెప్పి దాన్ని చంపేసి ప్లస్ దాన్ని ఎలాగో లాగేదాన్ని ట్రై చేస్తుంటాడు అదే కిందకి వచ్చి వెంటనే జ్వరం దాని కోసం వా మనకి గెలిచేసాం అని చెప్తుంది అమ్మ ప్రేతులు చనిపోయాను సరే మరి ఐదు దగ్గరికి వెళ్ళాలి అక్కడే మనకు కావాల్సిన నిధి అనేది ఉంటుంది ఖచ్చితంగా తీసుకుని వచ్చి నాకు ఖచ్చితంగా నాకు వేయాలి నిధి ఖచ్చితంగా తీసుకుందాం నవ్వి నువ్వు రావా అని చెప్తే ఇప్పుడు వెళ్ళండి వెళ్ళదని తీసుకురండి నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి చెప్తా ఉంటుంది నామి చూస్తే సీన్ కట్ అవుతుంది గాడ్స్ అనే వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తుంటారు అలాగే రాక్షసులు కూడా వచ్చి ప్లస్ మన దేవుడు ఫైట్ ఎలా ఉంటుంది చెప్తుంటే ఏ జ్వరం రారా పోదాం చెప్తుంటే ఏ జ్వరం అది కాదురా వీస్ట్ కాదురా ఇదిరా వెస్ట్ అది పడస్తూ ఉంటుంది అరే అది ఈస్ట్ కాదు వెస్ట్ కాదు అసలు ఏమనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంటే సరే వెళ్ళని చెప్పి లూఫీ కూడా ఒక కడ దొరికిందని బాగుందిలే తీసుకుని పోతాం అని చెప్పి అనుకుంటా వెళ్తాను నైస్ ట్రిక్ అని చెప్పి మాట్లాడుతుంది ఒక్క జాగ్రత్తకి వెళ్ళాలనుకుంటా అని చెప్తుంటే నీకు ఏదో దొరకదు నాకు ఒక కడ దొరికింది వావ్ అని చెప్పి అనుకుంటే వెళ్తాంటారు ఏదో కనుక ఏదో నడిచినట్టుగా ఉంటే అసలు ఏంటి ప్యాటర్న్ నాకు చూడలేదే చెప్పి అనుకుంటా ఉంటాడు ప్లస్ ఇదేంటిది కదలుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మన చాపర్ ఆలోచిస్తూ ఉంటుంది చూస్తే గోడ కదులుతుందా చెప్పి మన నీకు కూడా అంటే వీడి ప్యాటర్నా చూడండి స్ట్రెయిన్గా ఉంది అరే అది పామురా అరే అని చెప్పి రాస్తా ఉంటే పామ అని చెప్పి వీళ్ళందరూ రాస్తూ ఉంటాడు అయినా తిరిగి వాళ్ళు ఓ అని చెప్పి బుస్ అని బోట్ ఒకటి అందరూ ఆలోచిస్తుంటారు ఇక్కడ చూస్తుంటే మన నామి ఇక్కడ చూస్తుంటుంది ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీరు కొనుక్కొని పోవాలా మీరు దేవుడు ఒకప్పుడు అలా చాపర్ చెప్పి నాకు అని చెప్పి చెప్తా ఉంటే నేను దేవుడిని కానీ ఒకప్పుడు నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా అన్నని కాపాడాలని చెప్పి ట్రై చేసేవాడిని అలాగే అసలు మీకు గాడ్స్ అని పవర్స్ అంటే ఏంది అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేను 6 సంవత్సరాల క్రితం దేవుడిని నేను చెప్తుంది అరే మీరు దేవుడు అని చెప్పేసారు కదా అని తింటా ఉంటుంది నేను చిన్నప్పుడు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడిని అలాగే ఎటువంటి కష్టాలు ఏముండేవి కాదు మా కింద నుంచి చాలా వస్తువులు దొరికేవి దాంట్లో మేము చాలా బాగున్నాను అలాగే ఒకసారి ఒక ఐలాండ్ కూడా పైకి వచ్చేసింది దాన్ని చూసి మాకేం అర్థమైతే కాదు అలాగే ఇలాంటి నేను ఐలాండ్గా మార్చున్నాను దాన్ని మేము బయటికి పంపించలేము అలా మాకు ఉంచుకోలేము అంటే నువ్వు చెడ్డగాడి ఎప్పుడు వస్తుంటే నేనేం చేయలేను అని చెప్పి వస్తామంటారు ప్లస్ చెప్తాం అంతే ఏమో అసలు చెప్పిన దేవుడి గురించి చెప్పండి అని చెప్తుంటే ఏమో తను చాలా పవర్ఫుల్ అని పెట్టి తను కూడా అప్పుడు నా కింద పీస్ లాగా ఉండేవాడు కానీ దాన్ని మోసం చేసి ఇలా వేయడం అవునా అని చెప్పి చెప్తా ఉంటే అయినా అసలు తనకి ఎలా పవర్ అలా పనిచేస్తుంది అని చెప్పి చెప్తా ఉంటే తనకు చాలా పవర్ఫుల్గా పెట్టా అని చెప్పి చెప్తా ఉంటే అనుకోవచ్చు చాలా పవర్ఫుల్గా పెట్టి తన్ని బుర్రను కూడా చదవగలడు అని చెప్తుంటే మీకు కొన్ని టెక్నిక్స్ గురించి చెప్తాను రేపు చెప్పేసి ఇంకా వస్తుంది అలాగే మీరు తన పీసెస్ ఇందుకు మీరు చంపాలనుకుంటున్నారు అదే సాక్రిఫైస్ మీ అన్నని నాశనం చేసి తన ఒక పవర్ఫుల్ ఎనర్జీగా మార్చాలనుకుంటున్నాడు అవును నాకు అర్థమైంది అని చెప్పి చెప్తా ఉంటే అసలు ఏంటి అప్పుడు తన మీద నా మీద వార్ అనేది డిక్లేర్ చేశాడు అలాగే ప్రతి ఒక్కరు చీఫ్ మాట ఫైట్ చేసాను రెడీ అవుతూ ఉంటాడు అలా మేము ఏం చేయలేకపోయాం అలా ప్రతి ఒక్కరు అనేవాళ్ళు
చాలా బాధగా ఉండేవాళ్ళు 6 సంవత్సరాల క్రితం. ఇదంతా మొదలైంది అంతా దానివల్లే. అలా ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి భయపడు నా కొడుకుని చంపేస్తా అని చెప్తుంటే స్నేక్ బాగుంది తిందాం కానీ అని చెప్పి చెప్తుంటే సరే అది కోస్తా అని చెప్పి చెప్తుంటే తను కూలిపోయి ఉంటాడు మన చూడకూడదు. ఇక్కడ చూస్తుంటే దాని ఎదురు కింద కొట్టేస్తుంది, దాని నోట్లో నుంచి పాయిజన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దాని నుంచి పారిపోతూ ఉంటుంది ఇంకో రబ్బిని కూడా. ఇక్కడ ఇప్పుడు మనం కాస్త జాగ్రత్తగా దాంతో అని చెప్తుంది. వావ్ చాలా పెద్దగా ఉంది, నాకు వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆడుతుంటే దాని అంతా ఆడుతుంటే నేను ఎక్కడికి వచ్చేసినట్టు అని చెప్పి వాళ్ళందరూ ప్లేస్ అనేది తప్పిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మానవులు వాళ్ళు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే వాళ్ళు ఎలా ఫైట్ చేస్తాడు, ఇప్పుడు ఎవరికి వెళ్ళొస్తారు ఫైట్లో అనుకున్నాం కానీ అయితే అసలు ఎంతమంది ఉండొచ్చు అని చెప్పంటే మనం గోయిన్ మెడల్ వెళ్తూ ఉంటుంది నీళ్ళలో. ప్లస్ నాకు గురించి దీని మీద గట్టిగా అటాక్ చేయి, ఈ షెల్ అనేది ఎలా పనికి వస్తాడో చూడు అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే దీని మీద ఎంత పవర్ఫుల్ అది పగిలిపోతే అది పగలు చూడు షిప్గా అవుతాడు నా కూడా అని చెప్పి సార్ నేను చూసుకుంటాను అని చెప్పి తను గట్టిగా ఎత్తి సైడ్ కొట్టుంటాడు. అటాక్తో షిప్ కూడా ఊగిపోయి ఉంటుంది. కానీ ఆ బ్యారర్కి ఏమైంది అసలు ఏం జరుగుతుంది, నేను పౌలేదురా నా కొడుకు అని చెప్తుంది. నేను గట్టిగా కొట్టాను రా అదే మన చాపడుగా మన సాంచి కూడా రాస్తూ ఉంటాడు. మొత్తం ఏంటంటే అది ఇప్పుడు మళ్ళీ ఆ అటాక్ని ఎలా చేస్తాను చూడు, బ్యారర్కి ఏం కాలేదు కదా అది స్టడీ దాని బ్యారర్ పెట్టి నొక్కని చేశాడు పేలిపోయాడు. దాన్ని చూసి ఎందుకు ఇది చెప్తుంటే ఇదే అటాక్, ఇవి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అటాక్స్. ఇలా ఇది నా చేతిలో కూడా వాడుకోవచ్చు, ఇది చేతిలో పెట్టుకుని నీ ఎనర్జీ మొత్తం ఒక స్టోరీకి స్టోర్ చేస్తుంది, అలా అది మీ మీద అటాక్ చేస్తుంది. అలాగే ఇది మీ చేతిలో ఉంటుంది అంటే అంటే అది అలాగే నా కొడుకు నా మీద కొట్టాడు చెప్తుంది. నాకు అర్థమైంది అంటే దేవుళ్ళందరూ విచ్చితే నా కొడుకు పీసెస్ కూడా చెప్తా ఉంటాడు. అంటే ఇది చాలా పెద్ద అటాక్ అని చెప్పి ఉంటుంది. అప్పుడే మన వాళ్ళందరి మీద గట్టిగా అటాక్ చేయొచ్చు, అది మీకు ఎనర్జీలాగా యూస్ చేయొచ్చు, అది మీకు కుక్కర్లాగా బాగా పనికి వస్తుంది. అది నా ఎలా చేస్తామని చెప్పడానికి సాంజీ చేస్తూ ఉంటాడు. అది మీకు ఎనర్జీ యూస్ చేస్తూ దాన్ని మనం ఫుడ్ కూడా చేసుకోవచ్చు, ప్లస్ దాన్ని మనం హీటింగ్ కూడా చేయొచ్చు. దాన్ని మనం తక్కువ అమౌంట్లో యూస్ చేస్తే దాన్ని ఎక్కువ యూస్ చేస్తే దాన్ని బ్లాస్ట్గా మేము వాడుకోవచ్చు. అది చాలా పవర్ఫుల్ అయిన టెక్నిక్స్ ఉంటాయి దాంట్లో. ఆ షెల్స్ అనేవి చాలా పవర్ఫుల్ అనమాట. అసలు చెప్పు తను ఎలా మనం చూస్తాడు వాయిసా, ఆ వాయిస్ గురించి నాకు అర్థమైంది. తను మనల్ని ఎనగలడు ప్రతి చోటు నుంచి. తన ఎనర్జీ అనేది ఈ ప్రపంచం మొత్తం ఉంటుంది, తన మైండ్ అనేది ఈ ప్రపంచం మొత్తం వినగలడు. తను నాకన్నా పవర్ఫుల్ పెట్టి తన పీస్గా ఉన్నప్పుడే దీన్ని అంతా వినగలడు. కానీ ఇప్పుడు తను ఒక దేవుడిగా మారాడు. తన ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్ ఉంది. నువ్వు నన్ను గొప్పలు చెప్తున్నావా సార్, అల్ట్రా పవర్ అంటే మీరు మా ప్రీవియస్ గారి గురించి మాట్లాడుతున్నా అని చెప్తే అయినా మీరు అంత మాట్లాడబాకని చెప్తుంటే సరే అయితే ఈ యుద్ధంలో ఎంతమంది ఉన్నాడు 54 మంది ఇప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాడు, ఎంతమంది గెలుస్తారు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఎంతమంది ఉండొచ్చు నువ్వు చెప్పగలవా, కానీ నేను ఒక వెయిటర్స్ నేను చెప్తాను చా నీకు బోరింగ్గా అనిపిస్తుంది ఈ గేమ్లో అంటే మీరు చెప్పండి మీరు గెస్ట్ చేయగలరా అంటే దగ్గరగా ఒక 50 మంది కష్టం ఐదుగురు పట్టుకుంటాడు చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే అందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అందరూ ఆ మోటార్స్ ఇంకా ఆ ప్రీస్టర్స్తో ప్లస్ ఇంకా అడవి మనుషులు ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మీరు మళ్ళీ వచ్చారా అంటే సరే అయితే ఈ సమయం మళ్ళీ అటాక్ చేయాలి మాకు బాగా తెలుసు అని చెప్పి కొన్ని స్టింగ్స్ అని పెట్టుంటాడు. ప్లస్ వాళ్ళందరూ ఆ స్టింగ్స్ అనే మోటార్స్ మీద యూస్ అని చెప్పి అనుకుంటారు అన్నది ప్రీస్ట్ మీద. నా కొడుకు ఇవి మన మీద యూస్ అవుతున్నాయి, కాస్త మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటే మీరు మర్చిపోయినట్టున్నారు మేము ఈ మైండ్స్ చదవగలం అని చెప్పి చెప్తా ఉంటే సరే అయితే ఇప్పుడు నా అటాక్ యూస్ చేయి అని చెప్పి దాని మీద ఒక ఎనర్జీ డాష్ యూస్ అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. దాన్ని చూసి తన దగ్గర ఉన్న మన ఇప్పుడు మన గాడ్ చెప్పిన లాగే స్కైన్ అని చెప్పినారు కానీ అలాగే యూస్ చేసి ఎరక్షన్ అని పడి చేసుకుంటారు. దాని మీద గట్టిగా అటాక్ యూస్ చేస్తాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ఆ గాడ్ ఏం చేస్తూ ఉంటాడు ఒకసారి తెలుసుకుంటాం. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే తను చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తాడు. అయితే ఇలా మనం ఒకరిని చంపేదానికి ట్రై చేసాం, జాగ్రత్తగా ఫైట్ చేయండి అని చెప్పి రాస్తూ ఉంటాడు. జాగ్రత్త మీ అందరూ తను చాలా అంటే చాలా పవర్ఫుల్ పెట్టి అని చెప్తుంది. కష్టపడి అని చెప్పి చెప్తా ఉంటే ఏవో సంథింగ్ స్కిడ్ అవుతూ వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ప్లస్ తన మీదుగా గాడ్ తన సోల్జర్స్ని పంపించేస్తుంటాడు. తన గాడెస్ట్ అయిన ప్రీస్టెస్ని ఇంకా పవర్ఫుల్ చూపిస్తూ ఉంటాడు. మీ ఇక్కడ పాట నన్ను కాస్త గైస్ ఇప్పుడు ఒక లెజెండరీ సింగర్ ఒక మంచి పాటను పడబోతున్నాడు. దానికి కాస్త మీరు రేటింగ్ అనేది కామెంట్ సెక్షన్ ఏంది సరేనా గైస్, ఇంకా వినండి ఆ పాట. మినా శిమావా అత్తకే అక్కై కై కై అత్తమా బురబుర అహోబాకా. దాని తర్వాత మన లూఫీ అవును చూసి కోపంగా ఫీల్ అవుతుంటాడు. నా కొడుకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, విండూ మళ్ళీ కొడతామని చెప్పి ఒక గోడ ఏంజల్ని కొట్టేస్తుంటాడు. వావ్ చాలా బాగుందని చెప్తుంటే నువ్వు తండ్రిని కొట్టావు అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తావు పైరెట్ అని చెప్తుంటే సీ పైరెట్ అని చెప్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అయినా నా పాటినావు నువ్వు చెప్పి మాట్లాడుతుంది ఏం పాట అయినా నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నీకు నేను చంపేస్తా అని చెప్తుంటే నాతో ఫైట్ చేస్తావా సరే కానీ నేను చెప్తుంది ఇక్కడ మన స్ట్రైట్ లొకేషన్స్ చూడండి కాస్త అందరూ స్ట్రైట్కి వెళ్తా ఉంటే మధ్యలో స్నేక్ రథంలో ఒక్కొక్కరు చూడు జోరు అయితే స్ట్రైట్కి ప్రదర్శన వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నేను చాలా దూరానికి వచ్చేస్తున్నా, నా తెలిసి కాస్త నా దగ్గరలోనే ఉన్నట్టున్నా అని చెప్తాను అంతే ఇలా నేను దారి మర్చిపోయినట్టున్నానే అది చెప్తా అంటే ఏదో అటాక్ యూస్ చేసుకుంటా
ఎవరో దగ్గర అటాక్ చేస్తుంటారు. చాపర్ గాడి దగ్గర తన మీద చాలా అటాక్‌లు జరుగుతాయని చెప్పి గార్డియన్ చేసి వస్తా ఉంటాడు. ప్లస్ గార్డియన్ చేసి కూడా మనోళ్ళ మీద అటాక్ చేస్తుంటాడు. చాపర్ ఆ వాల్ మధ్యలో మన కానీ నికో రాబిన్ ఒక్కడే స్ట్రెయిట్‌గా వెళ్తా ఉంటది. తనకొకటి దాడి లాంటిది చేస్తుంది. "ఓ వుమెన్ ఇక్కడేం చేస్తావు?" అయినా నేను ఆడేది చూసి చాలా సంవత్సరాలు అవుతున్నా. అది కూడా సీ పైరట్స్ నుంచి. సరే అయితే నా పేరు ఎక్స్‌క్యూషన్ అని చెప్పి తన మీద అటాక్ చేసి తన సైడ్‌గా తను చంపేస్తుంది. ఈ రాళ్ళు కూడా కింద నుంచి వచ్చి సైడ్ రైట్ టెగ్‌లో మానవుడు ఉన్నాడు. చెప్పి తన మీద ఫైట్ చేస్తుంది. "నువ్వెవరురా? ఇక్కడి నుంచి" అని చెప్పి స్టైల్‌గా మన జొరగాడు కత్తి కూడా యూజ్ చేయకుండా తన చేతిని కొట్టేస్తుంటాడు. ఎవడో గన్స్ పట్టుకొని వచ్చి "నువ్వు కూడా ఇప్పుడు నా మీద అటాక్ చేస్తున్నావు ప్లీజ్" అని చెప్పి పడేస్తా ఉంటా. మన జొర మీద లైటింగ్ ఎనర్జీ అనేది యూజ్ చేస్తుంటాడు. జొరగా దాని నుంచి తప్పించుకొని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఎవరో గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడు. పెద్ద స్ట్రాంగ్‌గానే ఉన్నట్టున్నావు. సరే అయితే ఇప్పుడు నేను నాశనం చేయబోతున్నాను రెడీగా అని చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఆ స్కీ ఫైట్ వస్తే మన మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి "నువ్వు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నావు అయినా లైట్ ఆపు ఫస్ట్" అని చెప్పి అరుస్తా ఉంటాడు. లైటా ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి దాని మీద ఒక సీవీని యూజ్ చేస్తుంటాడు. క్లౌడ్ వే అలాగే మన లూఫీ మీద మన జోరో మీద అటాక్ చేయాలనుకుంటే దాన్ని ఈజీగా తప్పించుకుంటాడు. వెనక ఒక మాస్టర్ వచ్చి ఉంటుంది. ప్లస్ దాన్ని ఎట్టలో కోసేసి ఉంటాడు. దాని కోసం చూసి చాలా ఇంప్రెసివ్‌గానే కోసావు. నువ్వు చాలా పవర్ఫుల్ అనుకుంటా అని చెప్పి మన జోరోకి ఒక అటాక్ అనేది తగిలేసి ఉంటుంది దాన్ని కోసే టైంలో. సరే చెప్పి నాకు ఆ లైట్ నువ్వేం చేయవు సన్ గ్లాసెస్ చాలా బాగున్నాయి. నాకు తెలుసు అని చెప్పి అరిస్తే తనతో ఫైట్ చేస్తాను స్ట్రైట్‌గా నేల మీద ఉంటాడు. అదే నా ఇంపాక్ట్ వల్ల షేక్ తన దగ్గర కాలంలో రక్తం చేసి ఉంటుంది. ప్లస్ మనం ఫైట్ చేస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి చెప్తా ఉంటాడు. అదే దాని మీద అటాక్ చేయని చెప్పి ఇక నాన్ సెన్స్ చేయలేకుండా వన్ స్టాల్ యూస్ చేయాలనుకుంటాను మీద అని చెప్పి వన్ స్టాల్ అని చెప్పి యూస్ చేసి స్టడీ తన మీద అటాక్ చేసేస్తుంటాడు. అలాగా స్టడీ తను తిరుగుకుంటూ తన బాడీ మీద కట్టెను పడిపోయింది. గైస్ ఎక్కడ ఉన్నారు మీరు నేను తప్పిపోయాను చెప్తే అసలు ఎవడు నా పక్కన ఎవరు మాట్లాడుతున్నాను అని చెప్పి రాస్తూ ఉంటాడు. రోజు సింగ్ కూడా అవుతుంది. మళ్ళీ లూఫీ తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ప్లస్ తన అటాక్ ఇద్దరికి చాలా ఈక్వల్గా ఫైట్ చేస్తూ ఉంటాడు. సాంజిని చూపిస్తూ ఉంటాడు. సాంజి చూస్తుంటే అసలు ఏంటిది అసలు ఎవడో ఇక్కడికి అని చెప్పి అప్పుడే గాడు ఇక్కడ స్ట్రైట్గా వచ్చేస్తుంటాడు. గాడు చేసి తన మీద అటాక్ చేస్తుంటే మానవులు సీ పైరట్స్ ఇక్కడ పైకి ఎలా వచ్చారు మీరు గాడ్ ఇక్కడ ఏం చేస్తాం అసలు ఏం చెప్తాం అంటే నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా సాంజీ నీకేం కాలేదు కదా సాంజీ బాగున్నావా సాంజీ బాగానే ఉన్నాడు కానీ తను కూడా కొడుకుంటుంది తను బాగానే ఉండాలి నేను చెప్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే నువ్వు ఇప్పుడు దాకా మా మాటలు వింటాను అని చెప్తే అంటే తిరిగిన గాడు సాంజీ జరుగుతా నేను ఇది కాపాడుతాను అలాగే ఇతను కూడా నాశనం చేస్తాను నేను అని చెప్తుంటే సరే అయితే అంటే ఇష్టం అయితే నువ్వు కూడా పడిపోతాను దగ్గరికి చెప్పి తను కూడా కాల్ చేస్తుంటే నా మీద అర్థం అవుతుంది నోరు మోసం గుమ్ము కూర్చోవాలని చెప్పి అలా గుమ్ము కూర్చునేసి ఉంటుంది తను ఏం చేయకుండా నువ్వేమనుకుంటున్నా నాకు బాగా తెలుసు ఇప్పుడు నన్ను ఓడించి ఇక్కడి నుంచి వెళ్ళిపోనుకున్నా అయినా నీకు చాలా కష్టమైన సమయం జరుగుతుంది అనుకోడు కదా ఇప్పుడు అయినా నేను దేవుడిగా మారినప్పటి నుంచి నువ్వు నన్ను ఏం పీకలేకపోయావు నువ్వు నన్ను ఏం పీకాలనుకుంటే ఫస్ట్ నా ఎనర్జీ మాత్రం తట్టుకోవాలి అది చెప్పుకుంటే నాకు ఆ బంగారం సిటీ ఎక్కడ ఉన్న మర్యాదగా చెప్పు నాకు అది చాలా అంటే చాలా అవసరం నువ్వు ఆ గోల్తో ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్తే ఆ గోల్తోనా ఆడుకుంటా బొమ్మలు చేసుకుంటా నీకు బే అని చెప్తా ఉంటాడు అయినా ఇక్కడ చూసి సింగర్ ఇంకా ఫైట్ చేస్తుంటే అడవి మనుషులు అందరూ చనిపోతారు గాడికి ఒక్కటే తెలుసు వాళ్ళు అక్కడ ఏం చేస్తాను చెప్పి సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అని సింగర్ తను ఎక్కడికి వెళ్ళాడు చెప్తుంటే మనోళ్ళు ఇంకా బాగున్నా చెప్తుంటే లూఫీ ఇంకా అడవి మనుషులు ఇంకా ఫైట్ జరుగుతుంటుంది లూఫీ తన మీద అటాక్ చేస్తా మనోడు కూడా తన మీద అటాక్ చేస్తే ఈక్వల్గా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు తన స్వింగ్ యూస్ చేసుకుని మా లూఫీ మీద అటాక్ చేసుకుంటే అసలు ఏం జరుగుతుందని చెప్పి మా లూఫీ గారి దగ్గర నుంచి ఏదైనా మాత్రం లాగుతుంది ఇది మీలాంటి వాళ్ళని చంపేయచ్చు అని చెప్తా ఉంటే తన మీద గట్టి బ్లాస్ట్ యూస్ చేసేస్తుంటాడు లూఫీ గారు క్లోజ్ కాల్ రెస్మిస్ అని చెప్తుంటే స్టైల్ తన మీద కొట్టేసి ఉంటాడు ప్లస్ లూఫీ గారు తన పిస్టల్స్ అని తన ఎనర్జీ అటాక్స్ అని యూస్ చేస్తూ ఉంటాడు తను కూడా తన దగ్గర నుంచి అటాక్స్ అని యూస్ చేస్తుంటాడు ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటూ ఉంటాడు మళ్ళీ లూఫీ గారు బజుగా యూస్ చేస్తుంటాడు తన మీద తన అటాక్ యూస్ చేస్తుంటాడు తన అటాక్ అనేది చాలా బాగా అనిపించింది ఓ పిల్లడా ఎక్కడికి వెళ్ళావు ఏం చెప్తుంటే అబ్బా చాలా గట్టిగానే కొట్టేశాడు కొద్దిగా పగిలిపోయింది అని చెప్పి అనుకుంటా ఉంటే ఎడక నుంచి ఏదో కళ్ళు కనపడి దాన్ని మింగేసి ఉంటుంది అసలు ఎక్కడికి వెళ్ళాడు వాడు పాడిపోయాడా చనిపోయాడా అంత పవర్ఫుల్గా ఉంది నాకు అయితే నేను స్టెట్ని ఇంకా సేవ్ చేసుకోవాలి వాడిని నాశనం చేయాలి రేపు అనుకుంటాడు సింగ్ కట్ అవుతుంది ఇక్కడ చూస్తుంటే అసలు ఏంటి ఇలాంటి ఎవడు ఎలా పడిపోయాడు అని చెప్తుంది దివాణి క్యాప్టెన్ అంటారు ఇదంటే నువ్వేనా చేసింది రేపు పడస్తుంటే నేను చేస్తాను అని చెప్పి దాని మీద ఫైట్ చేసి ఉంటాడు అదే తను కూడా తన ఫుట్బాల్ ఆడినట్టు ఫుట్బాల్ ఆడుతుంటాడు ఇక్కడ రొనాల్డో వచ్చేస్తుంటాడు అదే దాని మీద ఫ్యాక్ సెట్ అని చెప్పి చంపేసి ఉంటాడు అక్కడ చూసి ఇద్దరు మనుషులు పంపించి ఉంటారు మేము కిల్లర్ బ్రదర్స్ మేము చంపేస్తాం ఫైట్ చేయ చెప్పి చెప్తా ఉంటే నా మీ కూడా తన అటాక్ యూజ్ చేసి తన ఫైట్ చేయడం ఉంటుంది లూఫీ గారు అనుకుంటూ ఉంటాడు నేను గుహలోకి వచ్చేసాను అయినా ఈ గుహ ఏంటి అసలు బయటికి వెళ్ళాలి నేను అని చెప్పి అనుకుంటే గైస్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి మనం షాపులు ఏడ్చుకుంటూ వెళ్తా ఉంటే ఎక్కడ ఉన్నాడు వాడు ఎవడు నా శ్రద్ధ అయిన పడుతుంది చెప్పి అడుస్తుంటే అన్నా మీ కళ్ళు చూసుకోండి అన్నా అని చెప్తుంటే నువ్వు చాలా క్యార్లెస్గా ఉన్నావు అని చెప్పి అడుస్తుంటే గైస్ ఎక్కడ పాపు ఎక్కడికి వెళ్ళవు బల్లి ఎక్కడికి వెళ్ళిపోయి చీకటికి అయిపోయి చెప్తుంటే ఓ పిచ్చాడా అరే నీ కళ్ళు ఆడిపోయినరా నేను అడుస్తుంటే సీ ఇంకా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ చూస్తుంది నికో రాబిన్ ఆ సీక్రెట్ లాంగ్వేజ్ గురించి ఆ ఏన్షియన్ లాంగ్వేజ్ అనేది రాసుకుంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే సిటీలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా వచ్చావు మ్యాన్ పైకి ఈ టెక్నిక్ చాలా బాగుంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు నా హెడ్ తిరిగిపోయింది నీ హెడ్ తిరిగిపోయింది రే అదవా నీ కళ్ళు పైకి వెళ్ళిపోయి చూసుకోరా అన్నా నీ కళ్ళు చూసుకోనా అని చెప్పి అడుస్తుంటాడు అప్పుడు చూస్తే అంటే నువ్వు ఒక పెద్ద ఈడియట్ అని చెప్పి ఇద్దరు ఈడియట్స్ అనుకుంటుంటాడు అక్కడ చూసి
వీడు ఒక క్రియేచర్ అన్నా నీ కళ్ళు నా మళ్ళీ చూసుకోనా చాని ఇంటికి నేను వెళ్ళేసుకున్నావు అంటే ఇటు చాలా విచిత్రంగా ఉన్నట్టున్నాడు అని చెప్తుంటే సరే నాతో ఫైట్ చేయి రేపు చెప్తా ఉంటాడు అలాగే నేను ఇప్పుడు నేను నాశనం అయిపోతున్నా అదే తన మీద తన అటాక్ యూస్ చేసుకుని తను ఈజీగా సింక్ నువ్వు సింక్ అవుతున్నారా అని చెప్తుంది తను సింగింగ్ అటాక్ యూస్ చేస్తాడు మళ్ళీ గాల్లో ఎగుడుకుంటూ వెళ్ళిపోతా ఒక పాయిజన్ క్లోన్స్ యూస్ చేస్తూ ఉంటాడు సరే అయితే ఈ పాయిజన్ క్లోన్ యూస్ చేసుకొని చెప్పి తన మీద పడేసి ఉంటాడు తన సపోర్ట్ మీదే అన్నా నా మీద ఎందుకేసావు నా అని చెప్తే తను చనిపోయేలా ఉన్నాడు మళ్ళీ పాయిజన్ క్లోన్ తీసుకొని చెప్పి మళ్ళీ తన మీద యూస్ చేస్తుంటాడు మళ్ళీ తన అందరం కప్పేసి జాగ్రత్తగా నా కొడుకుని నాకు నుంచి నాకు కాపాడుతూ ఉంటే ఓ నా మీద అటాక్ చేస్తావు సరే అయితే రారా నా కొడుకు నిన్నే ఇప్పుడు నేను నాశనం చేస్తాను నువ్వు బయటికి వెళ్ళిపో ఇది నేను చంపేస్తాను అని చెప్పి చెప్తా అంటే నువ్వేందే నన్ను కొట్టేదని చెప్పి సైడ్కి కొట్టేస్తుంటారు ప్లస్ చాపర్ కూడా ఇప్పుడు నేను చనిపోతా అని చెప్తుంటే మళ్ళీ సరే అయితే నా పొజిషన్ తీసుకో గమ్ముగమ్ములు రమ్ము పోలేదు తిప్పి సార్ గమ్ముగమ్ములు ఇంటికి వచ్చినాయి క్లోజ్ తన స్క్వేర్ పాయింట్ యూస్ చేసుకుని తన వీక్నెస్ ఎలా ఉంటుందో కనిపెట్టాలనుకుంటారు ప్లస్ మనం సైడ్ తన మీద కొట్టేసారు కదా తనకేం అర్థం కాదు సీన్ కూడా అవుతుంది నికో రాబిన్ చూపిస్తాను నికో రాబిన్ ఇంకా జైంట్ లాంటి బాగా కానీ బండోడితో ఫైట్ చేస్తుంటే చాలా గట్టిగా కొట్టేస్తుంటారు లూఫ్కి ఏంది గోహింటే పెద్దగా అయినా నాకు ఆకలేస్తాను చెప్పి సింగ్ అవుతుంది ఇంకా మన చాపని చూపిస్తుంటారు చాపని చాలా గట్టిగా కొట్టేస్తుంటారు అయితే తీసుకో ఇది పాయిజన్ క్లో అని చెప్పి చెప్తా దాని మీద అటాక్ చేస్తూ ఉంటారు పాయిజన్ క్లో అని చెప్పి చాలా గట్టిగా కొట్టేస్తుంటారు ప్లస్ తను గాల్లో కూడా ఉంటారు సరే వస్తా ఉంటారు నా కొడుకు అని చెప్పి గాల్లో అని చెప్తుంటే తను ఒక షూ అనేది లాగిస్తుంటారు ప్లస్ తను పంచెస్ అని గట్టిగానే పడతా ఉంటాయి కళ్ళు చూస్తుంటే వాళ్ళిద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటారు అది నేను గెలిచేసా అది నేను స్టూపెట్ నువ్వు చనిపోయారా రేపు రాస్తా ఉంటాడు ప్లస్ చెప్తుంది నేను బయటకు వస్తా నా పాయిజన్స్ క్లోను అని ఇడుకుపోయి అంటాడు ప్లస్ తను బయట అంటే నేను సింక్ అయిపోతాను నా కొడుకు అని చెప్పి చెప్తా ఉంటాడు సింక్ కూడా ఉంది ఆ పాపం చూస్తుంది ఎలా ఇంటికి వెళ్ళేసి ఎలా ఉన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు నేను కూడా ఫైట్లో వెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళని నేను కప్పాలనుకుంటున్నా నేను ఖచ్చితంగా నేను వెళ్ళాలనుకుంటే అప్పుడేదో సీఫీస్ వచ్చినట్టు తినాలనుకుంటుంది మన అమ్మ నుంచి కాపరేస్తుంది ఎప్పుడు యాషి అని చెప్పి జాగ్రత్త ఉండాలి కదా చెప్పుకుంటే సింగ్ అడుగుతుంది అది నేను చాలా పర్ఫెక్ట్ ఇప్పుడు అని చెప్పి చెప్తా ఉంటే స్టార్ట్ ఇంకా మన లూఫీ ఎక్కడ ఉందని చెప్పి ఎట్టకాలని చెప్పి అనుకుంటా ఉంటాడు సింగ్ అడుగుతుంది బట్ జైంట్ అనేది క్లియర్ అయిపోయింది జైంట్ చెట్టు దగ్గర ఉంటారు అక్కడే టాప్లో ఉంటారు దేవుడు అని చెప్పి చెప్తా ఉంటే నా కోసం అడుగుతున్నావా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి తను సైడ్కి వచ్చింటే డ్యామ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా చెప్తుంటే నేను గాడ్ నీకు తెలుసు కదా నేను చెప్తా మాట్లాడదాం అంతే సరే అయితే నీ పవర్ఫుల్ మొత్తం నీ అటాక్ మొత్తం యూస్ చేసిన చంపు ఎలా చంపుతావు నేను నువ్వు నా కరెక్ట్గా ఇదే చెక్కిలో నువ్వు నా చేతుల నుంచి చనిపోతున్నావు అని చెప్తుంది కానీ ఒకసారి ట్రై చేయి ఎలా ఫైట్ చేస్తాను నేను కూడా చూస్తా అని చెప్పి చెప్తా అంటే సరే అయితే దీనికి నువ్వు తప్పుగా అనుకోపాక నేను నాశనం చేయబోతున్నాను చెప్తే గాడు ఇప్పుడు తప్పుగా అనుకోడు సరే రా అయితే చెప్తుంటే 5 నిమిషాలు నేను మొత్తం నాశనం చేసేస్తా రేపు చెప్తాను 5 నిమిషాలు కూడా నువ్వు అసలు వదిలేవు నా దగ్గర అని చెప్పి చెప్తా ఉంటాడు సరే నీ చావు వచ్చేది రా అని చెప్పి చెప్తా ఉంటాడు సీరియస్ స్టార్ అని చూపిస్తాడు టామ్యూ అని చెప్పి ఇంకా మనం ఫైట్ చేస్తూ ఉంటే కిట్టిగా మన చాపని ఇంకా వీళ్ళందరూ ఆడుతుంటే వీళ్ళు ఆడుకోదాం ఆపండి ఆడుకుంటున్నావా మేము సరదాగా ఇలా కొడుతున్నాం చెప్తే ఇంకడుతుంది ఇది తీసుకొని ఇంపాక్ట్ అని చెప్పి చెప్తుంటే మన మనోడి మీద అటాక్ అని యూస్ చేస్తూ ఉంటాడు తను చూసి ఒక పాయిజన్ క్లోజ్ అని బిగ్ స్టేమ్ కానీ యూస్ చేస్తుంటాడు తను చూసి అసలు ఏంటిది అని పడకుంటే జాగ్రత్తకున్నది ఏ పడకుంటాడు చాలా ఇంపాక్ట్ అని దాని మీద యూస్ చేస్తూ ఉంటుంది ప్లస్ మనోడు తను ఫైట్ చేస్తుంటే తను అటాక్ అని మిస్ చేసి ఉన్న నేత కొట్టలే అని చెప్తుంది పాప జాగ్రత్త అని చెప్పి చెప్తుంటే మనం మూస్తున్నాడు అదే మన నైట్ దాన్ని డిఫెన్స్ చేసుకుంటే తను ఫైట్ చేస్తూ ఉంటాడు ప్లస్ మన స్టాయిడ్ మీద కూడా చాలా అంటే చాలా అటాక్స్ అని పడుతూ ఉంటాయి కాల్ ఎగరచ్చు వాళ్ళతో ఫైట్ చేస్తుంటుంది ప్లస్ తాడు కింద పడిపోతుంటుంది కాబట్టి ఎలా పడి చేస్తారో అని చెప్పి చెప్తుంటే వాళ్ళని ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది ఒకటి చూస్తే నైట్ ఎట్లా వాళ్ళని బయటకు పంపించేదాన్ని ట్రై చేస్తూ ఉంటాడు అంతే నువ్వు గ్రౌండ్ తీసుకుని వాళ్ళతో ఫైట్ చేయి నేను చెప్తుంటే గ్రౌండ్ నాకు దొరికింది అని చెప్పి చెప్తుంటే ఈ పాడికి నువ్వు చావపోతున్నావు నా ముసలోడా అని చెప్పి అడుగుతుంటే వస్తుంటాడు తన మీద బబుల్ యూజ్ చేస్తూ ఉంటుంది మన నామి అక్కడ చూస్తుంటే ఖచ్చితంగా దీన్ని ఎలా యూజ్ చేయాలని తెలిసి తను ఇప్పుడు ఫైర్ యూజ్ చేస్తానని చెప్పి అనుకుని తన మీద ఫైర్ యూజ్ చేస్తుంది అలాగే స్మోక్ స్క్రీమ్ అనేది క్రియేట్ అయిపోయింది దాని చూసి ఇప్పుడు నేనేం చూడలేకపోతాను అని చెప్పి నా మీద స్ట్రైట్గా వచ్చి సరే అయితే దీన్ని తీసుకోని చెప్పి దాని మీద ఇంపాక్ట్ అటాక్ అనేది యూజ్ చేస్తుంది అలా తన కిందకి వెళ్ళిపోయింటారు నేను గెలిచేసాను అని చెప్తుంటే నాన్న చాలా నొప్పిగా ఉందని చెప్తుంటే చదువుకున్నావు పాప చెప్తా ఉంటుంది నామి అక్కడి నుంచి అడుస్తుంది సింగ్ కట్టుతుంది ఇప్పుడు వాళ్ళు ఎలా కప్పడాలి నేను అని చెప్పి అడ్డొస్తూ ఉంటుంది సింగ్ కట్టిపోతుంది ఇక్కడ రైట్ అని చెప్పేస్తుంటాడు సరే అయితే నా కొడుకు నేను చంపేస్తా వాళ్ళు ఇప్పుడు ఏదో చేయాలనుకుంటున్నాడు ఇంగ్లేడి నువ్వు జాగ్రత్త ప్లస్ నీ దగ్గర ఉన్న ఆర్మ్తో జాగ్రత్తగా సీరియస్గా ఇప్పుడు నన్ను ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అని చెప్తుంటే నిన్ను నువ్వు కాపాడుకోగలవు ఎందుకంటే నీ దయతో నాది ఉంది ప్లస్ నా ఫ్రెండ్స్కి ఏముంటా అని చెప్తుంటే నామి నేను ఇక్కడికి వచ్చేస్తామని చెప్తుంటే ఎలా వాళ్ళని కాపాడని చెప్తుంటే జాగ్రత్త వాళ్ళని మనం రిపేర్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు ప్లస్ వాళ్ళని షిప్ దగ్గరికి స్ట్రైట్గా వచ్చేస్తూ ఉంటాడు ప్లస్ అట్టా వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసి బాగున్నాడు అని చెప్తుంటే ఇది చాలా బాగుంది రిపేర్ చేసేస్తా అని చెప్పేసి ఇంకా అవుతుంది ఇంకెళ్ళందరూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తుంది నువ్వు చావాలనుకున్నావు అయినా నువ్వు నేను కొట్టలేవు కదా ఇక్కడ చూస్తుంది సరే అయితే అటాక్ తీసుకో అని చెప్పి నువ్వు దాచి అని చెప్పి చెప్తుంటే తను మొత్తం సరే అయితే ఐఎమ్ లైట్నింగ్ అని చెప్పి డైలాగ్ చెప్పి స్ట్రైట్గా లైటింగ్ అటాక్ అంటే దాన్ని యూజ్ చేసేసి ఉంటాడు దాని అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్లస్ తను ఎట్లా తప్పించుకుంటే చాలా గట్టిగా యూజ్ చేస్తున్నావు వాటర్ అయితే యూజ్ చేసుకుంటా తను ఫైట్ చేస్తుంటాడు దాన్ని చూసి ఇక్కడ బాగానే ఉంది నువ్వు నాతో బాగానే ఫైట్ చేయబోతున్నావు అయితే 1 million వాల్ట్స్ అని చెప్పి తన మీద గట్టిగానే అటాక్ యూజ్ చేసి ఉంటాడు అలా తను స్ట్రైట్ కింద పడిపోయి ఉంటాడు తను చూసి మన లార్డ్కి ఏమైంది అని పడుతుంది నో తను అయిపోయాడు అని చెప్తుంది ఆ వాయిస్ నాకు అర్థమవుతుంది మా అన్న అని చెప్పి ఆడుతూ ఉంటాడు ఇప్పుడు నీకు ఏ ఛార్జ్ లేదు ఫుల్ నాతో ఫైట్ చేయగలవా చేయలేవు అని చెప్పి చెప్తా
చెప్తా ఉంటాడు. ఇంక నన్ను గెలవగలవా అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సరే అయితే రా అని చెప్పి ఫైట్ చేద్దాం రా అని చెప్పి సీన్ కట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ గోల్ వావ్ బాగుంది నామి ఇదే కదా కావాల్సింది. అయినా ఫస్ట్ నేను బయటికి వెళ్ళాలి కదా ఇక్కడ నుంచి. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ఎలా బయటికి వెళ్ళాలి ఫస్ట్ దాని గురించి ఆలోచించుదాం. మీ వెళ్ళాలి అని చెప్పి అడుగుతుంటే నామి సరే అయితే మీరు ఇక్కడ ఉంది నేను వెళ్తాను ఇక్కడ నుంచి అని చెప్పి వెళ్తాంటే జాగ్రత్త నామి చెప్తుంటే సరే నేను వెళ్ళగలను ఫస్ట్ ఆ పాపని జాగ్రత్త చూసుకో నేను ఖచ్చితంగా మండని కాపాడలేడు ఎలా ఎలా అని చెప్పి ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. అలాగే తను ఎలా అయినా కాపాడని చెప్పి అనుకున్నది. సింగర్ నేను లూఫీగా చెప్తుంది వావ్ ఇది చాలా బాగుంది ఇక్కడ చూస్తే బయటికి వెళ్ళే వేయాల్సి నాకేం దొరకట్లేదే ఇక్కడ నుంచి అని చెప్పి అనుకుంటా వెళ్తూ ఉంటాడు మన లూఫీ గాడు. ఇక్కడ చూస్తే వా తను చాలా గట్టిగానే అట్లా ఫైట్ చేస్తాడు. సరే ఫుడ్ తిందాం కానీ నేను చెప్తుంది ఆ పక్షిని మన జోరో కానీ ఇబ్బంది పెడుతుంది ఫుడ్ తినా అని చెప్పి అనుకుంటా ఉంటుంది. జోరో కూడా మొక్క కూడా పెట్టాలనుకుంటాడు. ఇక్కడ చూస్తే బ్యాగులు ఫుడ్ తినొచ్చు అని చెప్పి తను వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే గాడ్ ఇంకా ఇంకా 60 ఇంకా 30 నిమిషాలు ఉంది నువ్వు ఎక్కడో నాకు బాగా తెలుసు నువ్వు నాతో ఫైట్ చేయాలనుకున్నావు నేను నీ దగ్గరికి రావాలి అని చెప్పి స్ట్రైట్ దాని దగ్గరికి వచ్చేసి దాని మీద ఇంపాక్ట్ 1 మిలియన్ వాల్స్ అని చెప్పి దాని మీద యూస్ చేసి ఉంటాడు. సింగర్ ఉంది ఇంకా నీకు రాబింటాను ఇంకా ఫైట్ చేస్తుంటాను నువ్వు అంటే ఎటువంటి గెలవలేవు పాప రేపు పడాల్సి నేను గెలవగలను చెప్తాను చెప్తా ఉంటే సైతే ఇంకా ఎడ్జ్కి వచ్చేసావు పాప నేను చెప్పి దాని మీద దేవుడు ఫిట్ యూస్ చేస్తుంది ఓ నువ్వు కూడా దేవుడు యూజర్ నేను చెప్తా ఉంటే చదవకుండా నేను చెప్తా ఉంటే సరే అయితే ఇంకా నువ్వు ఫుల్ ఇంకా నా దారిలో పడిపోయావు ఇంకా నువ్వు ఇక్కడ నుంచి కదలలేవు కదా అని చెప్పి మనం నీకు నేను ఫైట్ చేస్తుంటే నీకు ఓ పారిపోతావా ఎంత దూరం పడిపోగలవు నేను వస్తాను వెనకే చెప్తాను ఎగురుకుంటా మన హలక్లాగా ఎగురుకుంటూ అవుతుంటాడు. ఓ ఎందుకు వచ్చేసావా ఇటు నీ పారిపోతానికి ఎటువంటి వేయలేదు చెప్తుంది. ఓ నువ్వు చాలా లేట్గా ఉన్నట్టున్నావు నేను ఒక ట్రాప్లో ఎక్కిచ్చేసా నీకు ఆ విషయం తెలుసా ట్రాపా ఏ ట్రాప్ అని చెప్పి తన గాల్లో కడతా ఉంటుంది. నేను తన చేతులు యూస్ చేసుకుంటా మ్యాజికల్ పవర్స్ యూస్ చేసుకుంటా చెప్తుంది. ఈ మ్యాజికల్ పవర్స్ ఏంటి చెప్పి తన స్టైల్గా తన షిఫ్ట్ని కింద పడిచేస్తుంటుంది. తను మళ్ళీ ప్లస్ తన 100 వాన్స్ ఆఫ్ కాంబో అని చెప్పి యూస్ చేస్తుంది. అది నా మీద ఏం యూస్ చేయదు అని చెప్పి ప్లస్ అటాక్ అనేది తన మీద యూస్ చేసేలా చేయడం వల్ల తను చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటాడు. అలాగే అక్కడ చూస్తుంది ఎలా చేయడం బాగానే ఉంది నువ్వు ఇదంతా ఎలా చేసావు అని చెప్పి అరస్తా తన మీద చేస్తుంది. ఏదంటే మీ సీక్రెట్ చెప్పకూడదు అని చెప్పి తన స్టైల్ గిఫ్ట్ నుంచి కింద పడేసి ఉంటుంది. అలా కింద పెద్ద ఇంపటే తగిలేసి ఉంటుంది. అలా ఇక గుహ లోపలికి వెళ్తా ఉంటాం. ఒక గుహ లోపలికి వెళ్ళి ఉంటుంది ఇక్కడ దాని దగ్గర ఉన్న ఏన్షియన్ లాంగ్వేజ్ మొత్తం రాసుకున్నది. అలాగే మొత్తం చేసుకుంటా అసలు ఏంది టాప్ ఏంటి అసలు ఎలా వెళ్తుంది చెప్పి పై దాకా వెళ్ళిపోయి ఉంటుంది. అలా కింద నుంచి ఏదో వే ఉంటుంది అని చెప్పి ఆ క్లోజ్ మొత్తం నాశనం చేసుకుంటూ కిందకి వెళ్తా ఉంటుంది. అలాంటి కింద కూడా ఒక ఐలాండ్ ఉంది క్లోజ్ మొత్తం దాన్ని నాశనం చేసి ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతుంది. కింద నుంచి ఒక సంథింగ్ ఐలాండ్ అనేది కనబడి ఉంటుంది. ఇది చాలా విచిత్రంగా ఉన్నట్టుకుంటే అని చెప్పి ఏదో చూసి షాక్ అయిపోయి ఉంటుంది. అదేందో అంటే ఒక స్టోన్ ఆ స్టోన్ ఎందుకు ఇక్కడ ఉందని చెప్పి మాట్లాడుతుంది. పోనింగ్ లిఫ్ట్ అసలు ఏంటిదంట చెప్పి సంథింగ్ చదవడం స్టార్ట్ చేసి ఉంటుంది. ఒక స్టోరీ చెప్తూ సింగ్ అవుతుంది. మన చాపలు చూపిస్తుంటాడు. చాపలు కూడా ఏందో పెద్ద చెట్టుని ఎక్కుతూ వెళ్తూ ఉంటాడు. అసలు చెట్టు ఏంటి అసలు ఏందని చెప్పి ఎక్కుతూ వెళ్తూ ఉంటే ఓ ఏదో చేటుకు వచ్చేసా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా చూస్తుంటే ఇక్కడ ఏంది అసలు ఏంది అంటే ఏం జరుగుతుంది అని చెప్పి చాపలు అనుకుంటే ఓ కుక్క ఏంది ఇక్కడ ఏం చేస్తుంది అని చెప్పి అలా ఉంటుంది. అసలు నువ్వు ఎవరు అని చెప్పేసి కుక్క ఎలా మాట్లాడుతుంది అని చెప్తుంది. ఓ అది కుక్క కదా మాట్లాడేది నేను అని చెప్తుంది. కుక్క కూడా పవర్ ఉంటుంది అని చెప్తుంది. పక్కన మనిషి ఉంటుంది. మనిషిని ఎవరు చంపాడు కుక్క చంపేసిందా అని చెప్తుంది. కాదు ఆ మనిషి నేను కట్ చేసింది చెప్తుంది. కుక్క ఎలా మాట్లాడుతుంది అంతే నువ్వు అసలు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని చెప్తుంది. ఓ చాలా కష్టపడి కొట్టాను అయినా కుక్క మాట్లాడుతుంది చెప్పి నువ్వు వెళ్ళనా అని చెప్తుంది. అసలు నువ్వు ఎవడు అయినా నేను కాపాడడానికి వచ్చాను చెప్తుంది. అయినా నువ్వు గాల్లాగా లేవని చెప్తే నేను ప్రీష్ని నిన్ను చంపేస్తాను అలాగే నువ్వు నా ప్లాన్లో మధ్యలోకి వచ్చావు నేను చెప్తుంటే మళ్ళీ ఒక అమ్మాయిని చూపిస్తుంటాడు. ప్లస్ ఆమె చాలా అటాక్ జరుగుంటే ఎలా జరిగింది అంట నేను అనుకుంటుంది. కుకుమ ఏమైంది నీకు చెప్తుంది. తన మీద గట్టిగా అటాక్ జరిగేస్తున్నది. అసలు జరుగుంటుంది కదా అయినా స్టాప్ ఖచ్చితంగా ఇలా గాడిని చంపాలి మనం ఎలాగైనా రేపు చెప్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎలాగైనా మనం నాశనం చేస్తాం రేపు చెప్తుంది. ఖచ్చితంగా నా రమ్ము ఫ్రూట్ని యూస్ చేసుకుంటా ఖచ్చితంగా నాశనం చేస్తాను నేను. అలాగే తను కూడా డెవిల్ ఫ్రూట్ యూస్ అని చెప్పి నాకు అర్థమవుతుంది చెప్పి మాట్లాడుతుంది. జోరోని ఇంకా తను ఫాలో అవుతూ వస్తుంది ఆ పక్షి ఎందుకంటే ఫుడ్ పెట్టలేదు కదా అని ఈ చోటు నేను ఎక్కడ చూస్తుంటే సింపుల్ ప్లేస్ లాగా ఉందని చెప్తుంటే దాన్ని తిరిగి స్టార్టింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు మళ్ళీ ఎక్కడికి వచ్చి ఉన్నాడు. అక్కడ చూస్తుంటే సేనిది ఆ బ్యాగ్లో ఫుడ్ ఉంటుంది పక్షి లాగేసి ఉంటుంది. ఆ బ్యాగ్ని పట్టుకుంటే వెళ్ళుంది మళ్ళీ లూఫికడు దీనికి ఏమైనా ఎన్ని ఉందా అని చెప్పి స్టైల్కి తోక దాకా వచ్చేస్తున్నాడు. మళ్ళీ వచ్చేసిన చెప్పి బజూగా యూజ్ చేస్తుంటాడు దాని మీద. అలాగా చెట్టుని కింద పడిపోతా ఉంటుంది. ప్లేస్ మొత్తం రాయలాన్ని కింద పడిపోతే దాని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తుంటే మన చాపల మీద అటాక్ చేస్తుంటే చాపలు అక్కడ నుంచి తప్పించుకుని ట్రై చేస్తుంటాడు. నువ్వు ఎంటతో వెళ్ళినా నన్ను ఏం చేయలేవు చెప్తుంటే దాని మీద స్కై అటాక్ అని యూజ్ చేస్తున్నారు. అలా చాపల మీద కట్టనే పడిపోయి ఉంటుంది. చూస్తే అలాగే మనం కప్పాలి ఎంట మనకి ఏం జరుగుతుంది దాన్ని ఈత కట్టుకుంటే ఎలా అని చెప్తుంది. నువ్వేం చెప్పక రేపు దాన్ని పడుకుని నేను ఒక వాలని నేను గెలవాలనుకున్నా వాళ్ళని నేను చంపాలనుకున్నా రేపు చెప్పాలంటే చిన్నప్పుడు ఏం మాట నీకు తెలియదు కిర్విట్ అని చెప్తుంది. నీళ్ళు మొత్తం వస్తుంటే ఏంది అసలు జరుగుతుందని చెప్తుంది. మన స్ట్రాయిడ్ కొడుతుంటాడు. అసలు కేవిని కదులుతుంది అసలు తెలియజేస్తాను చెప్తుంది. అసలు ఏం చాలా పట్టుకోండి అని చెప్పి మన వాళ్ళు తప్పించుకోని చెప్పి అనుకుంటాడు. అసలు ఏంది అంట అని చెప్పి అడుగుకుంటా మన నామి ఎదుగుంటా వెళ్తుంటుంది. కొడుతుంది జాగ్రత్త నాకు కింద దింపు అసలు ఏ పక్షి ఏం చేస్తాం అని చెప్పి చెప్పండి. ఆ పక్షి అనేది మన స్నేక్ అని చెప్పి చూడడం తినాలనుకుంటే తప్పించుకుంటుంది. స్నేక్ అనేది తినచ్చు అంటే మనం తప్పించుకోవచ్చు అని చెప్పి ఆ పక్షిని కూడా వేస్తుంది. అది అని చెప్పి స్టైల్కి పడిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంది మనం పైకి వెళ్ళి చెట్టు పైకి వెళ్తే ఖచ్చితంగా ఉంటారని చెప్పి వెళ్ళుంటే
నువ్వే ఎక్కడి నుంచి వచ్చావు చెప్తుంది. అప్పుడే మన నైట్ కూడా చూస్తుంది గాడ్ పొజిషన్ మళ్ళీ తీసుకుని దానికి వచ్చాను. ఎప్పుడు వస్తుంటే వాళ్ళని అక్కడికి వెళ్ళి నేను చంపేశాను. అక్కడ చూస్తే గాడ్ ఇక్కడ ఉండొచ్చు అని చెప్పాడు అని చెప్తుంటే మన జోడో కూడా అక్కడి నుంచి గాల్లో ఎగురుకుంటా కిందకి వచ్చేస్తున్నారు. అసలు ఏంది ఈ చోటు? ఓ స్ట్రా హ్యాట్ ఇప్పుడే వాడిని చంపేసి వచ్చా అని చెప్తుంటే మన లూఫీ కూడా ఇంకా దాన్ని అటాక్ చేస్తూ ఉంటాడు. అదే ఆ పాము కూడా చట్నీ ఎగురుకుంటూ వచ్చేస్తుంది. మన నలుగురు ఫైట్ జరగబోతుంది. ఒక్కొక్కరికి పడదు. ఇక్కడ చూస్తే మన జోడో ఎవరో వాళ్ళకి తెలియదు. అలాగే ఇక్కడ చూస్తుంటే సరే అయితే మీ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెలియదు. అయినా మేనని చంపాలనుకుంటా. ఓ నన్ను చంపాలనుకుంటావా ఎలా అని చెప్తా ఉంటే అప్పుడు ఒక పైటన్ అనేది అక్కడి నుంచి వచ్చేస్తున్నది. ఓ పైటన్ కూడా వచ్చిందే. సరే అయితే కానీ అయితే ఈ కుక్కతో పైటన్ ఫైట్ చేస్తా. ప్లీజ్ ఫస్ట్ ఆ పైటన్ నష్టం చూద్దాం. సరే అయితే ఇద్దరు కలిసి చావదాం అని చెప్పి ఇద్దరు గట్టిగా వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. జోరో ఇంకా అడవి మంచి ఫైట్ చేస్తున్నారు. నన్ను ఎందుకు ఫైట్ చేస్తున్నావు స్కైగా? నన్ను ఎందుకు ఫైట్ చేయాలనుకుంటాం అని చెప్తా ఉంటే ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా చంపేస్తా అని చెప్తుంటే ఆ పాము మన వాళ్ళ మీద అటాక్ చేస్తాం కూడా అవుతుంది. పాము చుట్టుపక్కల మొత్తం పైజా మొత్తం రీచ్ చేస్తుంది. వెనక కుక్క ఉంటుంది. కుక్క మన జోరోతో ఫైట్ చేస్తుంటే దాన్ని చూసి ఇదేంద్రా కుక్క ఏంద్రా ఫైట్ చేసేదని పడాల్సి ఓ అది హోలీ దాని పేరు మర్చిపోపక్క అని చెప్పి చెప్తా ఉంటే సరే అయితే ఈ ఎడాక్ తీసుకో అని చెప్పి ఫైట్ చేయడం ఉంటుంది. నైట్ కూడా చూసి సరే అయితే ఈ దీనిలో నువ్వు చార్జిపోతున్నావు అని చెప్తా ఉంది. సరే ఖచ్చితంగా వాడు అక్కడికి వెళ్ళి నాకు తెలుస్తుంది సోనియన్ పడుతుంది అని చెప్తుంటే జాగ్రత్తగా వెళ్ళాం ఆ గొడ ఎక్కడ ఉందో తెలుసు అని చెప్పి వెళ్తా ఉంటాడు. సీన్ గడ వస్తుంది. చాపర్కి ఏమైంది అసలు ఏం జరిగింది అని చెప్పి వెళ్తా ఉంటే ఏదో ట్రిగర్ని యాక్టివేట్ చేస్తుంటారు. అలా ఐరన్ స్క్రో దగ్గరికి ఇరుకుపోయి అంటారు. దాని మీద నేనే స్లాష్ యూస్ చేసింది నీకు తెలియదు ఆ విషయం అదే చెప్తుంటే ఎందుకు అలా చేస్తా ఉంటే అది ఐరన్ క్లాత్స్ నువ్వు ఇప్పుడు చనిపోతున్నావు నా చేతిలో అని చెప్తా ఉంటాడు. అది సరే అయితే నేను చంపేస్తా కాస్త వేడిగా ఉంది అయినా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అయినా వీళ్ళందరూ బాగుండాలి వీళ్ళు వేయగలరా అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఉంది ఆ రంగులో పోవటం ఖచ్చితంగా చంపేస్తా. మీరు వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది దగ్గరలో ఉన్నారు కదా నేను చెప్తా. నైట్ కూడా తన వైపు అటాక్ చేసుకుంటూ ఉంటాడు. స్కైపీ వైపు పోతా ఉంటాడు. అక్కడ చూస్తే ఇంకో గాలి ఎగురుతో చేస్తూ ఉంటాయి. కుక్క కూడా మన జ్వరంతో ఫైట్ చేస్తుంది. పాము కూడా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసి పాము మీద అటాక్ చేస్తుంటే మన పాము బాగుంది తినాలని చెప్పి ట్రై చేస్తుంది. అదే ఆగలి లేదు ఆ పాముకి. ఇక్కడ చూస్తే మన జ్వరం మీద గట్టిగా అటాక్ చేసేస్తూ ఉంటాడు తను. అక్కడ చూస్తే జ్వరం మీకు చాలా గట్టిగా అటాక్ పడిపోయింది. ప్లస్ తన విమ్ కవర్స్ యూస్ చేస్తుంటాడు. అలా నుంచి ఇంకా మన అడవి మనుషులు ప్లస్ ప్రీషియస్గా ఫైట్ చేస్తున్నది. ఇక్కడ చూస్తే బయటికి వెళ్తాం అసలు వేరే లేకుండా ఉంది. ఒక హోల్ లేదు సరే హోల్ ఇచ్చేద్దాం బయటికి చెప్పి ఒక రాళ్ళని పీకుతా ఉంటాడు. అది మన స్నేక్కి కిటికీలు కంటే ఎందుకు రావుతాం అని చెప్పి ఆ స్నేక్ నడుస్తూ ఉంటుంది. చూస్తే నామి కూడా తన దగ్గర వస్తుంది. ఎంగ్లీడి ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి అడుస్తూ ఉంటుంది. మన నామి ఇక్కడ నుంచి పడిపో అని చెప్తుంటే అసలు ఏం చేస్తున్నావు జోడు ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు ఎవరు వీళ్ళంతా చెప్పి అడుస్తూ ఉంటే ఏమైనా చూస్తుంటే వాళ్ళని చంపపోయాడు అన్న ఇంటికి చంపపోయాను అని చెప్పి చెప్తుంటే అప్పుడు నైట్ చూస్తుంటే జాగ్రత్త ఇప్పుడు ఆ స్నేక్ అనేది మింగేసి ఉంటుంది. పక్షుల పట్టు ప్లస్ నైట్ కూడా మేంట పెట్ట ఈడియట్స్ చెప్పి రాస్తూ ఉంటుంది. వాళ్ళ మీద ఏదో అటాక్ చేస్తా కుక్క అనేది అటాక్ చేస్తుంటే అలా వాళ్ళు కింద పడిపోయి ఉంటాడు. ఇలాగా ఈ ఎపిసోడ్ అయిపోద్ది.